సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. తల్లి కావాలనే కోరికని తీర్చుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడుండే దాంట్లో ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా చూస్తున్నాను. అంటే ఒక 10 మంది ఓపీకి వస్తే 8 మంది దాంతోనే బాధపడుతున్నారు. ఈ పిల్లలు లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక గుప్పెడు మందులు తినేస్తున్నారు. సో ఈ మందులు ఏమవుతున్నాయంటే ఎవరైతే కపుల్ దానికోసం వెళ్తున్నారో ఇన్ డీటెయిల్గా అడగాలి, వాళ్ళకి అన్ని లీగాలిటీ ఉందా లేదా, సెంటర్ని గుర్తింపు ఉందా లేదా, ఎగ్ నాదేనా, స్పర్మ్ మాదేనా, మా హస్బెండ్ అనేది అన్నిటికీ ఎవిడెన్స్లు తీసుకోవాలి. 24 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు చేసుకునే స్టేజ్కి వచ్చాం, ఇది 90sలో. ఆ తర్వాత ఏమైంది, 20sకి వచ్చేసరికి 30లోకి వెళ్ళిపోయారు. సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి స్లోగా పిల్లలు లేకపోవడము అనేది విపరీతం అయిపోయింది. PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అండాశయానికి సంబంధించిన వ్యాధి. దీని వల్లనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, కొంతమందికి తక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఒబేసిటీ, లావ్ అయిపోవడము, పిల్లలు లేకుండా పోవడము, వీటన్నిటికీ PCOD అనేది కల్ప్రిట్. 9 ఏళ్లకే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు 11, 12 ఏళ్లకు వచ్చేవాళ్ళు, 15 ఏళ్లకి, అలా 13 ఏళ్లకు వచ్చేది. ఇప్పుడు 9 ఏళ్లకి అవుతుంటే ప్రీమెచ్యూర్ గా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. విపరీతమైన హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా క్యాన్సర్ పెరుగుతుంది. పెరగవు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మేబీ మనం విపరీతమైన అనవసరమైన మందులు వాడుతున్నాము, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిలో ఎగ్జాంపుల్ ఏం చెప్పమంటారా, పీరియడ్ పోస్ట్పోన్మెంట్, పీరియడ్ ప్రీపోన్మెంట్, అబార్షన్ పిల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్ డోసేజ్ లేదు, కరెక్ట్గా వాళ్ళ మీద అది పని చేస్తుందా లేదా కూడా వాళ్ళకి తెలియట్లా. నేను డ్యూటీలో ఉన్నప్పుడు 5 నెలల చిన్న పాప 5 నెలలు విపరీతమైన బ్లీడింగ్తో వచ్చింది. ఏంటి ఇంత చిన్న పిల్లకి ఏం బ్లీడింగ్ ఉంటుంది, అది కూడా వెజనల్ బ్లీడింగ్ అని చూస్తే అసలు అక్కడ ఏ పార్ట్ లేదు. సొంతం బాబాయ్. సర్జరీ 7 hours పట్టిందండి అవన్నీ సెట్ చేయడానికి, బ్లీడింగ్ ఆపడానికి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతి గాదిరాజు గారు. ఆమె గైనకాలజిస్ట్తో పాటు లాప్రోస్కాపిక్ సర్జన్ అండ్ సమాజ సేవలో కూడా ఆమె తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆదివాసీ మహిళల్లో అవగాహన నింపడం కానీ, తర్వాత అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం కానీ, వికలాంగుల పిల్లలకి వాళ్ళకు సర్జికల్ ఇంప్లాంట్స్ అవన్నీ వాటికన్నిటికి కూడా సాయం చేస్తున్నారు. ఆమె ఇవాళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. మామూలుగా గైనకాలజీకి సంబంధించిన ఇష్యూస్తో పాటు అనేక అంశాలు మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి స్రవంతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. స్రవంతి గారు, ముఖ్యంగా గైనకాలజీ అంటే ఇప్పుడు జర్నలిజంలో ఒక సూత్రం ఉంది, ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనేది జర్నలిస్టిక్ ఇది ఒకటి ప్రిన్సిపల్. జర్నలిస్టుల గురించి అంటుంటారు. అలా గైనకాలజిస్టులు చెప్పాల్సి వస్తే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ సమ్ అని చెప్పొచ్చు. అంతే, అవునా? అంతే అంతే. సో ఎందుకంటే మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోతాయి మీ దగ్గర. అంటే ఈ స్పెషలైజేషన్ అనేది తర్వాత విషయం కానీ, బట్ ఒక ఎంట్రీ లెవెల్లో అనేది ఫస్ట్ గుర్తొచ్చేది ఉమెన్కు కానీ అమ్మాయిలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది గైనకాలజిస్ట్. సో అలా మీరు గైనకాలజిస్ట్ కావాలనే ఆలోచనకు ఏంటి మీకు స్ఫూర్తి ఏంటి? అంటే మామూలుగా చాలా ఉన్నాయి కదా కోర్సులు. సో మీరు గైనకాలజీని స్పెషల్గా సజెస్ట్ చేసుకోవడానికి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అవ్వాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి, మా మదర్ స్టాఫ్ నర్స్, ఆవిడతో పాటు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఒక ఇమేజ్, అంటే డాక్టర్ని దేవతలా చూస్తారు, దేవుళ్ళలా చూస్తారు అని నాకు ఒక 3 years నుంచి నాకు మనసులో పడిపోయి డాక్టర్ అవ్వాలి. దేవుడి తర్వాత అమ్మ చెప్పేది, ఎందుకమ్మా వీళ్ళని ఇంత ప్రత్యేకంగా చూస్తున్నారు అంటే, దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు, వీళ్ళు ప్రత్యక్ష దైవాలు అంటారు, అందుకని వాళ్ళని కాళ్ళని మొక్కుతారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తారు, వాళ్ళ పిల్లల పేర్లని వీళ్ళ పేర్లు పెట్టుకోవడం, ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. అది కూడా కాకుండా నాకేంటంటే ఫస్ట్ నుంచి కొంచెం సర్జరీస్ చేయాలి అని ఒక చిన్న ఆసక్తి ఉండేది. దాని తర్వాత కొంచెం సమాజ సేవ కూడా చిన్నప్పుడే, అమ్మ కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ఆవిడతో పాటు అనాథ శరణాలయంకి వెళ్ళడం అలాంటివి చేసేటప్పుడు, సో మెడికల్ ఫీల్డ్ అయితే మనం ఎక్కువ సేవ చేయొచ్చు అనేది ఒకటి పడింది నాకు. మొత్తానికి సేవ చేయడం ఇంట్రెస్ట్, మనం బతుకుతూ ఇంకొకరికి బతుకునివ్వాలి అనేది సేవలో కాన్సెప్ట్. మామూలుగా అందరూ అందుకనే సేవ చేస్తారు. అంటే మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తే మనం ఒక 8 రూపాయలు ఖర్చు పెట్టుకొని 2 రూపాయలు ఖర్చు పెడదాం, దాంట్లో మనకేం పెద్దగా నష్టం లేదు, బట్ వేరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ దృష్టితోటి
ఫస్ట్ మెడిసిన్ చేశాను. చేసిన తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత అన్ని గవర్నమెంట్ సీట్సే. ఎక్కడ డబ్బులు పెట్టే స్తోమత కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. చదువుకుంటే చదివిస్తాం గానీ డబ్బులైతే పెట్టము అనేశారు. సరే కష్టపడి చదువుకున్నాము. మెడిసిన్ సీట్ కొట్టాను. ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ పీజీ వస్తుంది. నాకు ఫస్ట్ నుంచి సర్జికల్ బ్రాంచెస్ ఇష్టం. గైనిక్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, నేను ఒక చిన్న లేడీస్ పక్షపాతినని చెప్పాలి. అంటే చిన్నప్పటి నుంచి లేడీస్ మీద దౌర్జన్యాలు, అంటే హస్బెండ్ కొట్టడాలు, లేకపోతే చంపేయడాలు ఇవన్నీ కొంచెం కొంచెం చూస్తూ ఉన్నాను. చదువుకునేటప్పుడే తెలిసేది. న్యూస్ పేపర్‌లో చూస్తే వయలెన్స్ ఎక్కువ ఉంది లేడీస్ మీద. అండ్ వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఫ్యామిలీలో చెప్పుకోలేరు. సో, ఒక గైనకాలజిస్ట్ అయితే మనం వాళ్ళతోటి దగ్గరికెళ్ళొచ్చు. ఆ లేడీ దగ్గరికెళ్ళొచ్చు. వాళ్ళు మన దగ్గర మాట్లాడొచ్చు. సో, ఆ ఉద్దేశంతోటి లేడీకి సంబంధించింది తీసుకోవాలనిపిస్తుంది. అంటే మగవాళ్ళ మీద కోపం కాదు. బట్ ఒక చిన్న వాళ్ళ పక్షపాతం. పట్ల కన్సర్న్. కన్సర్న్. బికాజ్ వాళ్ళేంటంటే తల్లిగా, చెల్లిగా, ఒక కూతురుగా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ బాధ్యతలు పెంచుకుంటున్నారు గానీ, వాళ్ళకంటూ హెల్త్ గానీ, వాళ్ళకంటూ హ్యాపీనెస్ గానీ, వాళ్ళకంటూ ఒక క్లోజ్‌గా చెప్పుకునే ఇది లేకుండా పోతుంది. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చాలా రకరకాల అడ్డంకులని చెప్పగలుగుతాను. సో, దాంతోటి ఏమనిపించిందంటే లేడీస్‌కి దగ్గరగా ఉండాలి అని అనిపించింది. సో, వాళ్ళతో పంచుకోవాలి. వాళ్ళకేమైనా మన వైపు నుంచి సహాయం చేయగలమా? అలా ఉద్దేశంతోటి సర్జికల్ బ్రాంచ్, గైనిక్ అయితే ఇవి నేను అనుకున్నట్టు. దాంట్లో కూడా నాకు కొంచెం ఆంకాలజీ మీద ఇంట్రెస్ట్. క్యాన్సర్స్ గురించి. సో, గైనిక్ ఆంకాలజీ కూడా ఫెలోషిప్ యూఎస్‌లో చేశాను దాని గురించి. సో, ఇంకొంచెం దాంట్లో మాస్టరీ చేయొచ్చు అనే ఉద్దేశంతోటి నేను గైనిక్ తీసుకోవడం జరిగింది. సో, ఇన్నేళ్ల నుంచి మీరు గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. లాప్రోస్కోపిక్ సర్జన్‌గా కూడా చేస్తున్నారు. మీరు ఆ లేడీస్ మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేసిన మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటండి మీ ఎక్స్‌పీరియన్స్‌లో మామూలుగా అయితే లేడీస్‌లో? గైనిక్ ఆప్స్‌లో 2 ఉంటాయండి. ఒకటి ప్రెగ్నెన్సీస్, ఇంకొకటి గైనిక్ ప్రాబ్లమ్ అంటే గర్భసంచుల వ్యాధులు, అండాశయం వ్యాధులు. ప్రెగ్నెన్సీస్ అయితే ఇప్పుడు చూస్తే ఇన్‌ఫర్టిలిటీస్ చాలా ఎక్కువైపోయినాయి. పిల్లలు లేకపోవడం. హ్మ్. బాధ వర్ణనాతీతం. అంటే ఒక తల్లి కావాలనే కోరికని తీర్చుకోలేకపోతున్నారనేది ఇప్పుడుండే దాంట్లో ఇన్‌ఫర్టిలిటీ చాలా ఎక్కువగా చూస్తున్నాను. అంటే ఒక 10 మంది ఓపీకొస్తే 8 మంది దాంతోనే బాధపడుతున్నారు. హ్మ్. అంటే హార్మోన్స్ ప్రాబ్లము, పీసీఓడీ అని, ఫైబ్రాయిడ్స్ అని ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు ఎందుకండి? లేకపోవడం. ఎందుకు ఈ సమస్య ఇంత బాగా పెరిగిపోయింది అసలు? ఇన్‌ఫర్టిలిటీ పెరగడానికి కారణము మానవ తప్పిదం ఇది. ఎలా? మనం పాతకాలంలో చూసుకుంటే 20వ సెంచరీకి ముందు అంటే హ్మ్. 20థ్ సెంచరీ బిఫోర్ మనకు పిల్లలు లేకపోవడం అనేది ఎక్కడ ఉండేది కాదు. లేదు. చాలా ఒక్కొక్క రేరెస్ట్ ఫ్యామిలీలో ఆఫ్ ద రేర్ కేసెస్. ఎక్కడో మాకొక ఆంటీకి అది కూడా ఒక బాబున్నాడు. నాకు తర్వాత పిల్లలు పుట్టలేదు అనంటే అది సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ హ్మ్. అంటాం. అలాంటివి చూస్తున్నాం. పిల్లలు లేకపోవడం అనేది అసలు దరిదాపుల్లో ఫ్యామిలీస్‌లో ఒక్కొక్కళ్ళకి 12, 15 మంది పిల్లలు. అవునండి. ఇంటి 12 నిండా మంది. పిల్లలు. అవును. అవును. కరెక్ట్. గంపెడు పిల్లలు అనేవాళ్ళం. కరెక్ట్. అలాంటిది ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నాకు పిల్లలు పుట్టట్లేదు. 20థ్ సెంచరీ తర్వాత ఒక రివల్యూషన్ వచ్చింది సైన్స్‌లో. హ్మ్. గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. ఓకే. అండ్ విప్లవాత్మకంగా మార్పులొచ్చేసినాయి. మెయిన్ కంప్యూటర్స్, సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడము, రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువైపోవడము, కాలుష్యం మెయిన్ చెట్లను కొట్టేస్తున్నాము. సో, మనకి ఆ పొల్యూషన్ లెవెల్ విపరీతంగా పెరిగిపోవడము. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సొచ్చింది అంటే, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఇన్‌ఫర్టిలిటీకి మెయిన్ కారణాలేంటి అంటే, అండాశయంలో అండము, మగవాళ్ళలో స్పెర్మ్. ఈ 2 చాలా సెన్సిటివ్ పార్ట్స్. ఈ 2 దెబ్బతింటున్నాయి. ఇవి 2 చాలా సెన్సిటివ్. మన ఒంట్లో అన్నిటికంటే సెన్సిటివ్ ఇవే. ఈ కణాలే. ఇవేంటి పొల్యూషన్ వల్ల తొందరగా చనిపోతున్నాయి. హ్మ్. ఆ చనిపోవడం వల్ల ప్రెగ్నెన్సీస్ సరిగ్గా రావట్ల. దానివల్ల హార్మోన్స్ సరిగ్గా లేకపోవడము. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనుషుల మనస్తత్వంలో చాలా మార్పులొచ్చేసాయి ఇప్పుడు. అప్పట్లాగా ఏదో కలిసి ఉండిపోదాము, అలా అడ్జస్ట్ అయిపోదాం అట్లా లేరు. ఇప్పుడేంటి మేము మా కాళ్ళ మీద నిలబడాలని అమ్మాయి అనుకోవడం, అబ్బాయి కూడా నేను కాంప్రమైజ్ అవ్వను, కొంచెం ఆహ్, డబ్బులు రావాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకోనడం. అలాగే ఏం చేశారు, స్లోగా పెళ్లి టైం మారిపోయింది. హ్మ్. అప్పుడు పెళ్లి టైం అంటూ ఒకటుండేది. అసలు అక్కడ కరెక్ట్. విచిత్రంగా బాల్య బాల్య వివాహాలుండేవి. వివాహాలు అక్కడి ఇప్పుడు నుంచి స్లోగా మనం ఒక టైంకొచ్చి 24 ఏళ్ల తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునే స్టేజ్‌కొచ్చాం. ఏది 90స్‌లో. ఆ తర్వాత ఏమైంది 20స్‌కొచ్చేసరికి 30ల్లోకెళ్ళిపోయారు. హ్మ్. చదువుకోవాలా, పీజీలు చేయాలా, ఒక మంచి కెరియర్‌లో సెట్ ఉద్యోగం గావాలి. రావాలి, అవును. కావాల్సినంత డబ్బు గావాలి. ఇవన్నీ అనేసరికి 30స్ ఎళ్ళిపోయారు. సో, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి స్లోగా పిల్లలు లేకపోవడము అనేది విపరీతమైపోయింది. అంటే మీ లెక్క ప్రకారం కరెక్ట్ ఏజ్ ఏంటండి పెళ్లి చేసుకోవడానికి? అబ్బాయిలకు, అమ్మాయిలకు కరెక్ట్ ఏజ్ ఏదంటారు? మనం ఓటు హక్కు ఇచ్చినది మనకేంటి? అది అంటే 18 మెచ్యూరిటీ ఇయర్స్‌కొస్తుంది. వచ్చిందని. మెచ్యూరిటీ అని. అవును. సో, మెచ్యూరిటీని ఓటు హక్కు అనుకున్నాం. సో, దానికంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి. 24-28
మనకు ఉండేదానికి అది బెస్ట్ ఏజ్ అనుకోవచ్చు. ఓకే. మరీ టూ ఎర్లీగా 22కి అక్కర్లేదు. 24కి మనం డిగ్రీ చేసి ఒక జాబ్ కూడా రావచ్చు 24 వరకు. అవును. సో 24 నుంచి మనం అనుకుంటే 25కి ఒక బేబీ అయినా 28కి ఇంకో బేబీ. మనం ఇద్దరు పిల్లలు నాము కాబట్టి 30 లోపల పిల్లల పని అవగొట్టుకోవాలి. అట్లీస్ట్ 28కి పెళ్లి చేసుకున్నా 29కి పిల్లలైనా ఒక బేబీ అయినా 31, 32కి ఇంకోళ్ళు అవ్వచ్చు. అంటే కానీ కొంచెం ఇప్పుడు లేట్ మ్యారేజ్ చేసుకోవడంతో పాటు మళ్ళీ పిల్లల్ని కనడానికి 4, 5 ఇయర్స్ గ్యాప్ ఎస్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి స్పేస్ కావాలి, వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళకి కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి. అంటే మేము ఆ ఊరు తిరగాలి, ఈ ఊరు తిరగాలి, పిల్లలు అనే వాళ్ళు వస్తే కమిట్మెంట్స్ ఉంటాయి, మనం ఏమీ చేయలేము, సో మనం ఎంజాయ్ చేయాలి. ఇలాగ నేను అదే చెప్తున్నాను, ఆలోచనలో చాలా మార్పులు వచ్చినాయి. అంటే తర్వాత వచ్చే వాటి గురించి ఆలోచించడం కంటే మనది ఇప్పుడు మనం ఎట్లా హ్యాపీగా ఉండాలి అనేది, ఇంతకుముందు ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ కొన్ని పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. వాట్ టుడే, ఇప్పుడు ఉండే యువత ఏంటంటే ఈ ఈ రోజు రోజు ఎలా ఉంటున్నాము అనేది ఆలోచిస్తున్నారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకోటండి, ఈ మధ్య ఒక క్యాన్సర్ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా క్యాన్సర్ పెరుగుతుంది అనే కేసెస్ పెరుగుతున్నాయని క్యాన్సర్ అన్నారు. పెరగవు కానీ అది ఇక్కడ ఏం ఎట్లా? జరుగుతుంది అని అంటే ఉమ్, తర్వాత విపరీతమైన మందులు పెట్టేస్తున్నారు. ఈ ఓకే. పిల్లలు లేకపోవడం వల్ల ఉమ్, విపరీతమైన మందులు ఒక గుప్పెడు మందులు తినేస్తున్నారు. ఉమ్, సో ఈ మందులు ఏమవుతున్నాయంటే ఫస్ట్ కనిపెట్టినప్పుడు అన్ని అప్రూవల్స్ వచ్చినాయి అంటారు, కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీటి వల్ల ముప్పు ఉంది అని అంటున్నారు. అంటే ఉమ్. అప్పటికి కొన్ని వేల జరగాల్సిన మందులు నష్టం జరిగిపోద్ది. అవును. తర్వాత నష్టాన్ని గుర్తించి అప్పుడు చెప్పేసరికి అయిపోతుంది. సో క్యాన్సర్ అనేది లేట్ వాటి వల్ల కాదు కానీ మేబీ మనం విపరీతమైన అనవసరమైన మందులు వాడుతున్నాము, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిలో ఎగ్జాంపుల్ ఏం చెప్పమంటారా? పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్, పీరియడ్ ఉమ్, ప్రీపోన్‌మెంట్, అబార్షన్ పిల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఇట్స్ విచ్చలవిడిగా వెరీ దొరుకుతున్నాయి డేంజరస్. అవి అసలు అసలు మెడికల్ అంటే స్టోర్లో. ఇంతకుముందు మనం ఏది ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వకూడదు. కానీ మెడికల్ షాప్ వాడు ఎవరు వింటున్నారు? ఎవరైనా వీళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు వింటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్దాము, డాక్టర్ సలహా తీసుకుందాం అనుకోవట్లేదు. దానికోసం అంటే డాక్టర్ వాళ్ళు దగ్గరికి ఏమనుకో ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 ఫీజు ఇవ్వాలి, ఎగ్జాక్ట్‌లీ. నిలబడాలి, కొద్దిసేపు వెయిట్ చేయాలి. నిలబడాలి. వాళ్ళు అదంతా ఏదేదో అనవసరం. చెప్తారు. దాని బదులు ఇక్కడ 50 రూపాయలు పెడితే మొత్తం వచ్చేస్తుంది కదా, అనుకుంటున్నారు డాక్టర్ కానీ రాసిచ్చేది కూడా అదే కదా అదే గదా! అని. ఇంకా ఈ మధ్య కొంతమంది గూగుల్ చేసుకుంటున్నారు, ఇది హ్మ్. ఉంది, దీనికి ఏ మెడిసిన్, ఏ టాబ్లెట్ అని ఆ టాబ్లెట్ రాసుకుపోయి మెడికల్ స్టోర్లో తీసుకో. ఎగ్జాక్ట్‌లీ. ఉమ్, దీనివల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్ డోసేజ్ లేదు. కరెక్ట్‌గా వాళ్ళ మీద అది పనిచేస్తుందా లేదా కూడా వాళ్ళకి తెలియట్లా. అందువల్ల ఏమవుతుంది అనంటే వాటి వల్ల చెడు ప్రభావం ఎక్కువైపోతుంది. ఉమ్. పోస్ట్‌పోన్‌మెంట్స్, ప్రీపోన్‌మెంట్స్, అబార్షన్ పిల్స్ అయితే విపరీతం. వద్దనుకుంటున్నాము ఈరోజు అనుకుంటే దానికంటే ఒక పద్ధతులున్నాయి. డాక్టర్‌తో మాట్లాడదాం అనుకోట్లా. మెడికల్ షాప్ వెళ్లి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే వాడు ఇప్పుడు మెడికల్ షాప్ అతనికి ఎంతుంటదండి నాలెడ్జ్? అవును. ఆయనకి ఏ బ్రాండు ఎంత ఎక్కువ మంది ఇవ్వాలి? సర్టిఫికేట్ బీ ఫార్మ్స్ పెట్టుకుంటారు కానీ అంతే దాంట్లో కదా! అమ్మేదంతా 10th ఇంటర్ వాళ్ళే ఇప్పుడు ఎక్కువ. ఎంబీబీఎస్ వాళ్ళు ఏ విధంగా పోటీ అవుతారు? ఏ విధంగా కాదు. ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎటువంటిది రాదు. వాళ్ళకి ఏదో దగ్గుకి, జలుబుకి ఏదో అమ్మా సరే అమ్మ తలనొప్పికేసుకో, కడుపు నొప్పికేసుకో, విరోచనాలకేసుకో అంటే వీళ్ళేసుకోవడం. వీళ్ళది తప్పు. వాళ్ళది కాదు. ఎప్పుడూ కూడా మన ఎళ్ళేదే వాళ్ళదే తప్పు. వినేవాడిది ఇప్పుడు 2 అంటాము. వినేవాడు తప్ప, చెప్పేవాడు తప్ప అంటే చెప్పేవాడు 100 చెప్తాడండి. ధన్యవాదాలు. వినేవాడు ఎందుకు వినాలి? కరెక్ట్. వాడిచ్చేవాడు ఏదేదో ఇస్తున్నాడు. నువ్వెందుకు తీసుకోవాలి? నీ హెల్త్ కదా! నీ బాడీ కదా! నువ్వు ఒక చీర కొనాలన్నా, ఒక షర్ట్ కొనాలన్నా ఎంత జాగ్రత్తలు తీసుకుంటావు? 10 షాపులు తిరుగుతావు. అది కరెక్టా కాదా? క్వాలిటీ ఉందా లేదా? ఇన్ని అడుగుతావు. నీ ఒంటి మీద ఎందుకు ధ్యాస లేదు? రూ. 10కి పోతే చాలులే 500 ఎందుకు అనుకుంటున్నావు గానీ, ఆ 500 మీకు 5 ఏళ్ల ఆయుష్‌ను పెంచుతుంది. డాక్టర్ కరెక్ట్‌గా చెప్తారు. "వద్దమ్మా ఇదేసుకోకూడదు. పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోకమ్మా. గర్భసంచి గడ్డలొస్తాయి." అంటే వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు చెప్తారు కదా అంటే డాక్టర్ గారు. పోస్ట్ పోన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల గర్భసంచిలో గడ్డలొస్తాయా? మరి హార్మోన్స్‌ని మనం అంతా మార్చేస్తున్నాం. హ్మ్. గర్భసంచికి అర్థం కాదు. అండాశయానికి అర్థం కాదు. ఇప్పుడు గడ్డలు పెరిగిపోతున్నాయి. అండాశయాలకు సిస్టులు పెరిగిపోతున్నాయి. లోపలంతా ఒక అలజడి. ఆ లోపల బాడీలో అంతా అలజడి సృష్టిస్తున్నారు ఇవన్నీ ఇచ్చేసి. ఇవ్వకూడని మందులన్నీ ఇచ్చేసి. మరి పాతకాలంలో ఇవే పూజలున్నాయి. మరి అప్పుడెందుకు పోస్ట్‌పోన్‌మెంట్స్ ఏసుకోలేదు మందులు లేక? నేచర్ కోసం పోరాడేవాళ్ళు. ఓకే. ఏమైంది పక్కన కూర్చుందాం. ఈరోజు పూజకు పోకపోతే అనుకునేవాళ్ళు. అదేదో ప్రాణాపాయం గాదు గదా! ఇప్పుడు చిన్న ట్రావెల్ ఉన్నా పోస్ట్‌పోన్‌మెంట్. చిన్న పూజున్నా పోస్ట్‌పోన్‌మెంట్. ఏదో పెళ్లి తప్పదు పెద్దవి అనుకుంటే సరే. చిన్న చిన్న వాటికి కూడా అలా వాడేస్తే ఎలాగండి? సో వాటి వాడొద్దంటారు. వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అలాగే అబార్షన్ పిల్స్. అబార్షన్ పిల్స్ అంటే ఏంటి? ఒక ఒక జస్ట్ లైక్ పాయిజన్ కదా! లోపల బేబీని చంపేయాలి అనంటే ఎంత మెడిసిన్ అది. అవును. దానివల్ల మనం ఎంత
ఎంత ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం. వెరీ ఈజీ. ఊరికనే 72 అవర్స్‌లో ఒక పిల్ ఏసేసుకున్నామా, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనంగానే ఒక పిల్ ఏసేసుకున్నామా, వాటిలో 100లో 90 మందికి పోతది దానివల్ల. అది చాలనుకుంటారు. మిగతా 10 మంది ఎంత నరకం అనుభవిస్తారో, ఎంతమంది చనిపోతారో అయి వీళ్ళకి తెలీదే కామన్ పబ్లిక్‌కి. ఇంకోటండి, పిల్లలు పుట్టకుండా కూడా పిల్ వాడి ఆహ్, అది మంచిదే. మంచిదేనా అది? అది గర్భనిరోధక మాత్రలు. అది మంచిదా? కొన్ని సంవత్సరాల నుంచి వేసుకున్న కొన్ని లక్షల మంది వాడారు. ఓకే. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రాబ్లమ్ లేదు. నో, నాట్ ఓకే. ఎట్ ఆల్. అది చక్కగా పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోవచ్చు. పిల్లలు వద్దనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ పిల్స్ మానేయొచ్చు. ఆపేస్తే వాడుకోవచ్చు. వాటి వల్ల ఎటువంటి అది ఇబ్బంది సేఫ్ లేదు. అంటారైతే. సేఫ్. ఓకే. దానికి బదులు అంటే ఏం ఏసుకోకుండా అబార్షన్‌లు చేసుకునే బదులు ఇదేసుకోండి. లేకపోతే లూప్ అని దొరుకుతుంది. అదేసుకోండి. అవన్నీ వాడకుండా వదిలేస్తారు. ప్రెగ్నెన్సీస్ రాంగానే లబోదిబోమంటూ ఈ పిల్స్ వేసుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్య వుమెన్‌లో, ఐ మీన్ ముఖ్యంగా పిల్లల్లో చూస్తున్నదేంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అదేవిధంగా హెవీ బ్లీడింగు. హ్మ్. ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము. సో, ఇవి ఎందుకండి ఈ కేసులు బాగా పెరుగుతున్నాయి? ఇది ఇప్పుడే మనం చెప్పుకున్నదే. హ్మ్. మానవ తప్పిదాలు ఇవన్నీ కూడా. పొల్యూషన్‌ని పెంచేసాము. హ్మ్. విపరీతంగా తినే దాంట్లో, తినడంలో పొల్యూషన్, తాగడంలో పొల్యూషన్, పీల్చడంలో పొల్యూషన్, బ్రెయిన్ పొల్యూషన్. బ్రెయిన్‌లో కూడా అన్ని పొల్యూషనే అవుతున్నాయి. ఏవేవో వింటున్నారు వీళ్ళు. ఈజీ యాక్సెస్. దీనివల్ల ఏమవుతుందంటే ఒంట్లో హార్మోన్స్ విపరీతమైన హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లల్లో చిన్న ముఖ్యంగా పిల్లల్లో కూడా. 8థ్ క్లాస్, తల్లి 9థ్ క్లాసు. కడుపులో నుంచే. అవును. తల్లి కడుపులో నుంచే వీళ్ళలో వాళ్ళకు విపరీతమైన ఛార్జ్. వాళ్ళకేంటి సొల్యూషన్ దీనికి? ఇర్రెగ్యులర్ పీరియడ్సు. ఫస్ట్ హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఏళ్లకే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. హ్మ్. ఇంతకుముందు 11, 12 ఏళ్ళకి వచ్చేవాళ్ళు. 15 ఏళ్ళకి అలా 13 ఏళ్ళకి వచ్చేది. ఇప్పుడు 9 ఏళ్ళకే అవుతుంది. అంటే ప్రీమెచ్యూర్‌గా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. విపరీతమైన హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. సో వీటి వల్ల వీటికి ఏమంటాము అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లికే మంచి ఆహారం, సమతుల్య ఆహారం, పొల్యూషన్ లేని ఆహారం, ఆర్గానిక్ ఫుడ్ అంటే పిండం ఫార్మ్ అయ్యేటప్పుడే మనం అప్పటినుంచే జాగ్రత్తలు తీసుకొని పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఫుడ్ ఏంటండి ఏదంటే అది. ఎప్పుడు చూసినా డబ్బాల్లో దొరికేవి. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు కదా! మనం ఇంట్లోనే అన్నం ప్రాసెస్డ్ వండేవాళ్ళము. ఫుడ్ మంచిది కాదు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్ ఒద్దు. మొబైల్స్ ఇవ్వద్దు మెయిను. జింకు. మెయిన్ మొబైల్స్ ఇవ్వద్దు. హ్మ్. మొబైల్స్ వల్ల రేడియేషన్. రేడియేషన్ వల్ల ఒంట్లో హార్మోన్స్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు అయిపోతున్నాయి. అండ్ పిల్లల్ని ఇప్పుడు చదివించుకోవాలి. ఫిజికల్‌గా యాక్టివిటీ అది లేదు కదా! ఇప్పుడేంటి ఫిజికల్ యాక్టివిటీయే లేదు. ఎప్పుడు చూసినా కూర్చోబెట్టి చదివిచ్చి ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఫ్రమ్ ద బిగినింగ్. మనకప్పుడు పీటీ మాస్టర్ ఉండేవాడు. స్పోర్ట్స్ టైమ్ ఉండేది. మనందరం స్కూల్స్‌కెళ్ళేటప్పుడు. అవును. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ఎక్కడుంది? ఇప్పుడు దీనికి ఏంటండి పరిష్కారం? అంటే ఇవన్నీ యాస్ ఎ కూడా గైనకాలజిస్ట్‌గా. బ్యాక్ 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 టు పెవిలియన్. మళ్ళీ హ్మ్. వెనక్కెళ్ళండి. హ్మ్. పాత వాళ్ళు ఎందుకు అవన్నీ పెట్టారు? ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నారా? లేవరు. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులు చేస్తున్నారా? చెయ్యరు. అందరూ చేయాలి. వ్యాయామం చేయటం లేదు. ఆరోగ్యకరమైన ఫుడ్ లేదు. అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వట్లేదు. అంటే నైట్ ఎన్ని ఎన్ని గంటలకు పడుకోవాలి? మళ్ళీ ఆ మొబైల్స్ చూడకూడదు. అండ్ మంచి మాటలే వినండి. ఆయన ఎన్ని మన్నో వినుంటాం. ఆ చెడ్డ మాటల వల్ల లోపల ఎక్కడ ఏదో తెలియని ప్రాబ్లమ్స్ అంటే ఇమ్మెచ్యూరిటీగా ఉంటారు. వీళ్ళకి ఇంకా హ్మ్. తెలీదు మంచి, హ్మ్. చెడు. సో, వాళ్ళలో ఏదేదో ఆలోచనలు వచ్చేసుకోవడము, వాళ్ళు ఎలాగో అంటే సోషల్ మీడియాలో చూసుకోవడము, వాట్లి వల్ల మత్తు పదార్థాలకి తొందరగా అట్రాక్ట్ అయిపోవడము. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు. మనం చాలా చూస్తున్నాము. సో, ఇవన్నీ వద్దు. ఇవన్నీ లేని వాళ్ళలో కూడా ఈ సమస్య ఉంది. దానికి ఏంటంటారు రీజన్? లేదా హ్మ్. జెనెటికల్‌గా కొన్ని ఉంటాయండి. 1, ఓకే. 2% జెనెటికల్‌గా ఉంటాయి. డెవలప్‌మెంటల్‌లో ఉంటాయి. హ్మ్. మనం ఎప్పుడు నిష్పత్తి చూసుకోవాలి. అంటే చెడ్డ అలవాట్లు ఉండే వాళ్ళకి ఎంతమందికి 100 మందిలో ఎంతమందికి రోగాలొస్తున్నాయి? చెడు అలవాట్లు లేని వాళ్ళకి నిష్పత్తి ఎంతుందంటే, చెడు అలవాట్లు ఉండే వాళ్ళకి 90% వాళ్ళకి రోగాలొస్తాయి. చెడు అలవాట్లు లేని వాళ్ళకి 1, 2% వాళ్ళకొస్తాయి. వాళ్ళకి జెనెటికల్‌గా అంటే హ్మ్. ఫ్యామిలీలో రన్ అవుతున్నాయో, లేకపోతే డెవలప్‌మెంటల్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, కొంతమంది అంటారు నేను స్మోకింగే చేయలేదు. నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే, అది జెనెటికల్‌గా. వాటిల్ని మనం ఏం చేయడానికి కూడా లేదు. బట్ తెలిసి ఈ తప్పులైతే చేయకూడదు. ఇంకోటండి, ఈ మధ్య పీసీఓఎస్ అనేది హ్మ్. కొద్దిగా కాంప్లికేటెడ్‌గా మారింది. అసలు ఏంటి పీసీఓఎస్ అంటే ఏంది? అది ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరైనా? మనం మాట్లాడుకునేదంతా దాని గురించి. హార్మోనల్ చేంజెస్ ఎలా అయిపోతున్నాయంటే, ఒక క్రమ పద్ధతిలో ఉండాల్సినవి క్రమం లేదు. అంటే ఇప్పుడు ఒక 4 హార్మోన్స్ ఆడవాళ్ళలో ఇలా పనిచేయాలి అని ఒక బాడీలో మన ఒక ప్రోటోకాల్ ఉంది. అయి ఫాలో అవ్వట్లేదు. పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని అండాశయానికి సంబంధించిన వ్యాధి. దీనివల్లనే హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, కొంతమందికి తక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఒబేసిటీ లావైపోవడము, పిల్లలు లేకుండా పోవడము, ఇదన్నిటికీ పీసీఓడి అనేది కల్ప్రిట్. ఈ పీసీఓడీని లైఫ్ స్టైల్ ద్వారా తగ్గించుకోవచ్చా? లేదా మెడిసిన్ అవసరమా దీనికి? మెడిసిన్ చాలా తక్కువండి. ఓకే. మనకేంటంటే హ్మ్. మనిషి అవసరాలను బట్టి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసేస్తున్నారు. హ్మ్. పీసీఓడి ఉంది కదా అని ప్రతి దగ్గర మందులు. నో. వాడొద్దు. ఫస్ట్ లైఫ్ స్టైల్.
మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ఎలాంటి చిన్న మోడిఫికేషన్ అవసరం అంటారు ఇట్లా? మెయిన్ మనకు ఉండే డైట్, ఉమ్, ఎక్సర్సైజ్, హ్యాబిట్స్, ఈ ఓకే. మూడిటిలోనే. డైట్ ఏంటి, మంచిగా మనం వాడాల్సిన డైట్ ఏంటి అంటే ప్రోటీన్ తినండి, ఫైబర్ తినండి. ఎప్పుడు చూసినా కార్బోహైడ్రేట్స్ అంటే మైదాతో చేసినవి, జంక్ ఫుడ్ అవి ఎక్కువ తినేస్తున్నారు కదా పిల్లలు. ఎప్పుడు చూసినా ఆర్డర్స్, పిజ్జాలు, బర్గర్లు. నో, అవన్నీ కావాలి అంటే ఒక డే పెట్టుకోండి, ఒక చిన్న చీటింగ్ డేలా పెట్టుకోండి. చీట్ డే అంటాం, అది చీట్ మీల్ పెట్టుకోండి. లాగా. అలా పెట్టుకోండి, తినాలనిపిస్తే దాన్ని తినండి. సో ఉమ్, ప్రోటీన్ ఎక్కువ తినండి, ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ తినండి. అది కాదు మాకు ఇంకా తినాలి అనిపిస్తే కొంచెం కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకోండి. దాంట్లో కూడా నిష్పత్తి అంటే తక్కువ ఉండాలి, దానికి క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఫ్యాట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం అది అంటే దాని టేస్ట్ రావాలి కాబట్టి. డైట్తో సో పాటు వాటర్ డైట్, ఎక్కువ, ఓకే. వాటర్ బాగా తాగాలి, 3 to 4 లీటర్స్. సో డైటరీ చేంజెస్, అది కూడా టైంకి తినడం ఇంపార్టెంట్, అది హ్యాబిట్స్లో వస్తుంది. ఇప్పుడు ఎవరు టైంకి తినటం లేదు, ఎప్పుడు పడితే కానీ అప్పుడు. ఈ మధ్య ఈ చదువుకుంటున్న హాస్టల్లో ఉన్న పిల్లలైతే అన్ని టైంకే తింటారు, వాళ్ళు టైంకి లేస్తారు కదా, మరి ఆ హాస్టల్లో చదివే పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళలో పోషకాహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండట్లా. ఓకే. వాటి దగ్గర అందుకని అక్కడికి కూడా వెళ్ళి మేము కౌన్సిలింగ్ ఇస్తుంటాం, ఏం తింటున్నారు, సో ఇది యాడ్ చేయండి. ఆ క్వాంటిటీ పిల్లలు అక్కడ సరిగ్గా తినరు, అవును. నచ్చక. నచ్చక. దాంట్లో వాళ్ళు కరెక్ట్. సరిగ్గా వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా తినరు. ఉమ్, సో వాళ్ళని ఏం చెప్పాలి, మీరు ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండే కాయగూరలు ఎక్కువ ఉండేటట్లు చేయండి, పెరుగు ఇవ్వండి, పాలు ఇవ్వండి, అవి వాళ్ళు తినేటట్టు చూడండి. ఇంట్లో అంటే తల్లిదండ్రులు వెనకబడి చూస్తారు, కానీ హాస్టల్లో చూడరు కదా. పిల్లలందరికీ ఏంటి, ఎప్పుడు చూసినా చికెను, ఎగ్ అలాంటివి ఉంటే ఇష్టం. ఆకుకూర పప్పు తినమంటే తినరు, అన్నం తినేసి అట్లా అట్లా పచ్చడి వేసుకొని తినేసి వస్తున్నారు. సో పోషకాహారం లేదు. సో వీళ్ళల్లో డైటరీ హ్యాబిట్స్ని మార్చాలి. అలాగే ఫ్రూట్స్, ఫ్రూట్స్ను, వెజిటబుల్స్ని అలవాటు చేయాలి. ప్రతిరోజు రకరకాల ఫ్రూట్స్ తినడము, కీరాలు, క్యారెట్ అట్లాంటి పచ్చి కూరగాయలు తినడము, అవి అలవాటు చేయాలి. చేస్తే ఈ సమస్య సమస్య తీరుద్ది. మెయిన్ డైట్, తర్వాత ఓకే. ఎక్సర్సైజ్. ప్రతి వాళ్ళు ఎవ్రీడే ఒక 2 hours అయినా ఎక్సర్సైజ్ చేయాలి. మన బాడీకి అవసరం అది. మనకుండే ఇప్పుడు జీవన శైలిలో చెయ్యట్లేదు ఎవ్వరం. కూర్చుంటే మొబైల్ చూసుకుంటున్నాము, లేకపోతే నిద్రపోతున్నాము. సో యాక్టివిటీ అనేది పోయింది. సో కంపల్సరీ యాక్టివిటీ యాడ్ చేసుకోండి. తర్వాత హ్యాబిట్స్, హ్యాబిట్స్లో టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు కొంచెం స్ట్రెస్ఫుల్ పనులు కావద్దు. తొందరగా కొట్లాటకి వెళ్ళిపోవడము, చిన్నదానికి డిస్టర్బ్ అయిపోవడము, ఆ స్ట్రెస్ వద్దు మనకి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ ఫస్ట్ ఉండాలి. మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఓకే. పాతకాలంలో కూడా కష్టాలు లేవా, ఉన్నాయండి, చాలా ఎమోషనల్స్ లేవా, ఉన్నాయండి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ లేవా, ఫైనాన్షియల్ అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు వాళ్ళు ఓర్పుగా ఉండేవాళ్ళు. మనకి ఇప్పుడు ఓర్పు అనేది లేదు, వెంటనే ఇన్స్టెంట్గా అయిపోవాలంటారు, లేకపోతే కోపం వచ్చేస్తుంది. పిల్లల్ని కూడా చూడండి, సూసైడ్ ఎక్కువైపోయినాయి. ఉమ్. ఈ చిన్న పిల్లలు, ఏ, 9వ క్లాస్ వాడికి సూసైడ్, 9 ఏళ్ల వాడికి సూసైడ్, ఎట్లండి ఇవి? అంటే వాళ్ళల్లో ఇవేమంటే ఈజీగా అబ్నార్మల్ చూసేస్తున్నారు, ఎమోషన్ లెవెల్. ఎమోషన్స్ చూసేస్తున్నారు కదా. అమ్మాయి మాట్లాడకపోతే కోపం, ఈ అబ్బాయి మాట్లాడకపోతే కోపం, డాడీ అడిగింది ఇవ్వకపోతే కోపం, మమ్మీ వంటమంటే ఇది తినకపోతే, ప్రతి దానికి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. సో మనం దాన్ని వాళ్ళకి కౌన్సిలింగ్ పార్ట్ చాలా చేసుకోవాలి. స్కూల్స్లో కరికులం, సో హౌ టు మేనేజ్ ది స్ట్రెస్ అనేది. దాంతోపాటు దయచేసి మొబైల్స్ని తగ్గించేయాలి. మొబైల్స్లో వచ్చే రేడియేషను చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇంకోటండి, ఇప్పుడు డైట్ అన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ లెవెల్ నుంచే మంచి డైట్ ఇవ్వాలన్నారు ఇంతకుముందు. అసలు ఎలాంటి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి డైట్ ఫాలో కావాలి, ఎలాంటి యాక్టివిటీస్ని ఆమె ఇంప్లిమెంట్ చేయాలంటారు? అసలు దీనికంటూ స్పెషల్గా ఏం ఉండదండి. ఓకే. పాతకాలంలో ఏముండేవి, మంచిగా కడుపు నిండా పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత నైట్కి ఎర్లీగా డిన్నర్ చేసి పడుకునేవాళ్ళు. మధ్యలో ఒక ఫ్రూట్సో లేకపోతే పాలు తాగడము ఇలాంటివి, మజ్జిగ తాగడం ఇలాంటివి. ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వట్లా. బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్మోస్ట్ 11 o'clockకి వెళ్ళిపోతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్స్ కూడా వాళ్ళు అది ఫాలో అవ్వాలి. టైంకి బ్రేక్ఫాస్ట్ ఏదన్నా కూడా మంచిగా వాళ్ళు తినగలిగినంత. కాకపోతే యూరిన్ మోషన్ ఫ్రీగా ఉండాలి. అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా, కాన్స్టిపేషన్ అంటాం కదా, మలబద్ధకం కానీ ఫుడ్స్ వాళ్ళు చూసుకోవాలి. వాటిలో ఎక్కువ ఎప్పుడు ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్ని మనం ఎక్కువ తీసుకోవాలి. డీప్ ఫ్రైస్లో ఆయిలీ ఫుడ్ అంటే పూరీలు అట్లాంటివి ఎక్కువ కాదు, తినొచ్చు ఎప్పుడైనా ఎప్పుడో ఒకటి ఒకసారి. తినడంలో తప్పు లేదు. సో వాళ్ళ ఫుడ్ ఎలా ఉండాలి అని అంటే ఎక్కువ ఈజీగా అరుగుదల ఉండేది, దాని ద్వారా శక్తి రావాలి. పప్పు చాలా మంచిది, అంటే ఎన్ని పప్పులు మన పల్సెస్ అంటాం, అవును. వాటన్నిటిలో శక్తి బాగా వస్తుంది, అది యాడ్ చేసుకోండి. కూరగాయలు డీప్ ఫ్రైస్ కాకుండా మంచిగా బాయిల్ చేసుకొని తినండి, అంటే చిన్న మీడియం ఫ్రై అంటాం కదా, సాంబార్ అలాంటిది లాగా చేసుకో. ఎస్, చాలా. అలాగే ఇప్పుడు దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అంటే ఆకుకూరలు ఫ్రై, ఆకుకూరలు ఫ్రై వాటన్నిటిలో ఏంటంటే ఒక చుక్క ఆయిలే పడుద్ది. ఉమ్. మినిమం ఆయిల్ అయితే కావాలి బాడీకి. అలాగని డీప్గా ఈ బజ్జీలు, సమోసాలు ఇలాంటివి వద్దు. ఓవర్ ఫ్రై ఐటమ్స్ వద్దంటారు.
ఫ్రైడ్ ఐటమ్స్ వద్దు. అలాగే ఆలు ఎక్కువ తినకూడదు. అంటే అవన్నీ కార్బోహైడ్రేట్స్ అంటాం. తర్వాత మధ్యాహ్నము మంచిగా ఒక చపాతీ, అంత అన్నము, ఎక్కువ కూరలు. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ. ఎప్పుడు కూడా మనది అదే ఫుడ్ అలాగే ఉండాలి. దాంతోపాటు కంపల్సరీగా పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. పెరుగు అనేది ప్రీబయోటిక్. మనకి లోపలంతా డైజెషను, అన్ని మలినాలనంతా తీసేస్తది. సో, అది కంపల్సరీగా యాడ్ చేయండి. బ్రేక్ టైంలో ఒక ఫ్రూట్ తినండి. 4:00, 5:00కి. కాఫీలు, టీలు అనేది ఒక అడిక్షను. వాటిని తీసుకోకపోవడమే మంచిది నా ఉద్దేశంలో. ఆ ప్లేస్‌లో పాలు గానీ, మజ్జిగ కానీ, రాగి జావ ఇలాంటివి యాడ్ చేసుకోండి. మంచిది. రాగి జావ ఈజ్ వెరీ గుడ్. అలాగే నైట్ కూడా అర్లీగా డైట్ తొందరగా 8:00కే ఏదో ఒకటి జొన్న రొట్టె తింటారా? రాగితో ఏదైనా ముద్ద తింటారా? లేదా రైస్ తింటారా? ఇది ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల ఫ్రూట్స్ కొన్ని అవాయిడ్ చేయాలంటారు, అది అస్సలు కరెక్ట్? ఉండదండి. బొప్పాయి హ్యాపీ ఎగ్జాంపుల్. అది అదేదో ఉంది మిస్నామర్స్. అవసరం లేదు. కానీ ఇట్స్ ఓకే. వద్దు అనుకుంటే వద్దు. మనకెందుకు అలాగా స్ట్రెస్? అది తినేసాను ఏమైందో, నువ్వులు తింటే ఏమైందో? సో, దట్స్ ఫైన్. ఒక 2, 3 కదా! అలా ఇవ్వకండి. మేమైతే సైంటిఫికల్‌గా బుక్‌లో ఎక్కడా లేదు. అయినా కూడా వద్దు అనుకుంటే వద్దు. అవాయిడ్ చేయండి వద్దు అనుకున్న ఫుడ్. సార్, ఈ మధ్య ఈ ఈ కుటుంబ నియంత్రణ మీద కూడా చాలా రకరకాల అపోహలు ఉన్నాయి జనాలకి. ఎస్. సో కొన్ని చేసుకుంటే బెటరు, కొన్ని ఇంకోటి మేజర్గా కుటుంబ నియంత్రణ అంటే లేడీసే చేయించుకుంటున్నారు. పురుషుల్లో కూడా కుటుంబ నియంత్రణ ఉంది, కానీ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉంటారు. 100 మంది తీసుకుంటే 99 మంది ఉమెన్ ఉంటున్నారు, ఒక పర్సన్ మేల్ ఉంటున్నాడు. ఈ కుటుంబ నియంత్రణలో నిజంగా ఏది బెస్ట్? దానికి కొన్ని ఆపరేషన్స్ చేయించుకోవడం వల్ల చాలా లావ్ అయిపోతున్నాం మేము, ఈ ఆపరేషన్ చేసుకొని మేము ఇంత లావ్ అయ్యాం, లేకపోతే బాగా సన్నగా ఉన్నాం అనే కామెంట్స్ కూడా వింటుంటాం. ఎస్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్జరీ చేసుకుంటే లావ్ అవుతున్నాం అనేది తప్పు. అది అసలు మిస్నామర్. ఓకే. ఎందుకు లావ్ అవుతారు అంటే ఏ చిన్న సర్జరీ అయ్యంగానే అందరు విపరీతంగా టెన్షన్ పడిపోయి కూర్చొని తింటుంటారు. రెస్ట్ టోటల్గా రెస్ట్లోకి వెళ్ళిపోతారు. బెడ్ మీద నుంచి లేవరు. సో దానివల్ల లావ్ అవుతారు. కానీ ఏ సర్జరీ ప్రపంచంలో ఏ సర్జరీతో లావ్ అవ్వరండి. ఓకే. అది పెద్ద మిస్నామర్. కానీ ఆ సర్జరీ అయిన తర్వాత ఇట్లా ఇంట్లో వాళ్ళకి విపరీతమైన ప్రేమతో వచ్చేసి అమ్మో సర్జరీ అయింది కీమా పెట్టడం అంటే హ్యాపీగా వాళ్ళని హై ఫ్యాటీ డైట్లో పెట్టేస్తారు. అది తప్పు. సో దానివల్ల లావ్ అవుతారు. కుటుంబ నియంత్రణకు వస్తే ఇటుపక్క మేల్స్కి వ్యాసెక్టమీ అని, ఫీమేల్స్కి ట్యూబెక్టమీ అని సర్జరీస్ ఉన్నాయి. పాతకాలంలో ఏంటంటే మేల్స్ యూస్ టు వర్క్, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఆ సర్జరీ వల్ల ఆ 10-15 డేస్ కూడా లీవ్ ఎందుకు అని చెప్పి లేడీస్ని చేసుకోమనేవాళ్ళు. కానీ మగవాళ్ళ సర్జరీ ఈజ్ మోర్ ఈజీ అండ్ సేఫ్ ఆడవాళ్ళతో పోలిస్తే. బికాజ్ ఆడవాళ్ళకి పొట్ట కట్ చేయాలి, మళ్ళీ మగవాళ్ళకి కటింగ్స్ ఏముండవు. చిన్నది అంత దాంట్లోంచి చేసేస్తాము. వాళ్ళు విత్ ఇన్ 1 డే దే కెన్ గో టు అదర్ వర్క్స్. అంటే మీరు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. చిన్నవి చెప్తాం, బైక్ కిక్ కొట్టద్దు, మంచి గట్టిగా ఉండే గార్మెంట్స్ వేసుకోండి, ఇలాంటి చిన్నవి సలహాలు ఇస్తాం. కానీ ఫస్ట్ నుంచి ఉన్న నేను చెప్తున్నాను కదా పురుషాధిక్యం అనే అంటది ఇంట్లో. మేమేంటి చేయించుకునేది అని చెప్పి లేడీస్నే చేయిస్తున్నారు. పాపం మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా వైఫ్కి వద్దండి మేము చేయించుకున్నామని మా దగ్గరకు వచ్చినప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ. వెరీ కోఆపరేటివ్ హస్బెండ్స్, అర్థం చేసుకుంటారు. సో మగవాళ్ళు చేసుకోవడమే మంచిది నిజం ఈ రెండిటిల్లో చెప్తే. కాకపోతే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, మాకు లీవ్లు అవన్నీ ఎందుకు అని చేసుకుంటారు. కానీ దీంట్లో ఇద్దరిట్లో రెండూ సేఫే. రెండిట్లో ఎటువంటిది అంటే ఇది మంచిది ఇది చెడ్డదని లేదు, కానీ రెండు సేఫే. బట్ మోర్ ఈజియర్ ఈజ్ మేల్స్ చేసుకోవడం. ఆడవాళ్ళకి ఆల్రెడీ పాపం డెలివరీస్తో ఇబ్బందులు పడ్డారు కదా. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే డెలివరీలతోటి వాళ్ళు ఎలాగూ పెయిన్స్ అవన్నీ పడ్డారు. సో మీ సైడ్ నుంచి ఇది కానీ చేసుకుంటే మీకు కొంచెం వాళ్ళని సేవ్ చేసినట్లు అవుతారు. ఎలాగూ సిజేరియన్స్ ఎక్కువైపోయినాయి, సిజేరియన్లో అయిపోతుంది కాబట్టి ఇట్స్ ఓకే. కాకుండా చేసుకోవాల్సి సపరేట్గా వచ్చినప్పుడు నార్మల్ డెలివరీస్ కానీ కొంతమంది కొన్ని రోజుల తర్వాత చేసుకుందాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం పెద్ద మనసుతోటి మగవాళ్ళు కానీ చేసుకుంటే అది చాలా బెనిఫిట్. ఈ మధ్య అండి ఇంకొకటి, చాలామంది సింగిల్ చైల్డ్ పేరెంట్స్ ఉంటున్నారు. సో కొన్ని దురదృష్టకర సంఘటనల్లో ఆ పిల్లలు ఏదో ఒకటి కావడము అట్లా జరుగుతుంది. అలాంటి టైంలో మళ్ళీ అసలు తిరిగి ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఎస్. ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. ట్యూబ్స్ అని ఉంటాయి, ఫాలోపియన్ ట్యూబ్స్. వాటిల్ని కట్ చేసేస్తాం అనమాట పిల్లలు వద్దు అనుకుంటే. ఎవరికైనా అంతే. వాసెక్టమీలో కూడా వాస్ అని ఉంటుంది, దాన్ని కట్ చేస్తాం. అనిమల్స్లో కూడా సేమ్ ఇలాంటివి ఉంటాయి, కట్ చేస్తాం డక్ట్స్. వీటిని మళ్ళీ రీయూనైట్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు వాటర్ పైప్ డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ దాన్ని పక్కన ఎలా పెడతామో దాన్ని చెయ్యొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. బట్
నిష్పత్తి. అంటే కట్ చేసినప్పుడు ఆ ట్యూబ్‌ని ఎంత కట్ చేశారు? ఇప్పుడు మనం చేసినప్పుడు ప్రాపర్‌గా సెట్ అయిందా లేదా? సో, దాని గురించి దానికి మనం ఏం చెప్తాం ఛాన్సెస్ చెప్తాం. ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎంత ఛాన్సెస్ ఉంటదండి మాక్సిమం? డిపెండ్స్ అగైన్. ఇప్పుడు చాలా రోజులయిపోయిందనుకోండి ఛాన్సెస్ తక్కువ. హ్మ్. కొంతమంది 20 ఏళ్ల తర్వాత చేసుకుంటారు. హ్మ్. తొందరగా చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ. అంటే తొందరగా అంటే ఎన్ని సంవత్సరాల లోపల చేసుకుంటే? యూజువల్‌గా ఏంటంటే 2-3 ఇయర్స్ వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏజ్ కూడా వాళ్ళకి యంగ్ ఉంటారు కాబట్టి. అవును. ఓల్డ్ అయ్యే కొద్దీ రిపేర్ అంటాం దాన్ని. ఆ రిపేర్ అంత కరెక్ట్‌గా రాదు. అలాగే రిపేర్ చేయడానికి కొన్ని మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే మంచిగా 60-70% ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అవి కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ అవ్వకపోతే ఛాన్సెస్ తక్కువ. జనరల్‌గా ఎంత ఉంటదండి మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ నాకు సక్సెస్ నేను రేట్? టచ్ వుడ్ నేను చేసినవన్నీ సక్సెస్ అయినాయి. హ్మ్. టచ్ వుడ్ నేను గవర్నమెంట్‌లో చేశాను, ప్రైవేట్‌లో చేశాను. లక్కీగా ఆల్మోస్ట్ అన్నీ అంటే అదర్‌వైజ్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే వేరే ఉంటాయన్నమాట క్యారెక్టర్స్ అవి మనం ఏం చేయలేము. హ్మ్. అలా కాకుండా పర్ఫెక్ట్‌గా ఓన్లీ ఇదే ప్రాబ్లమ్ అయితే మాత్రము సక్సెస్ రేట్ బావుంటుంది. ఇంకోటండి ఈ పాప్ స్మియర్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి ఉమెన్ ముఖ్యంగా? హ్మ్. అసలు ఎందుకు చేయించుకోవాలి? ఆ మీకు తెలిసిన బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? పాప్స్మియర్ ఇప్పుడు మీరు చెప్పింది స్క్రీనింగ్ అంటాం. హ్మ్. పాప్స్మియర్ అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్. మన ఇండియాలో క్యాన్సర్ సర్విక్స్ అనేది చాలా హైగా ఉంది. హ్మ్. అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తోటి మహిళలు 8 నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు. హ్మ్. అంత హెవీగా ఉంది డెత్ రేట్. సో, దాన్ని తగ్గించాలి అనంటే మనకి చాలా ఈజీ వే వచ్చేసేసి స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే ఫ్యూచర్‌లో మనం ఏమైనా క్యాన్సర్స్ పడతామా ఆ బారిన అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తది. దాన్ని పాప్స్మియర్ అంటారు. ఈ గర్భసంచి ముఖద్వారం నుంచి వాటర్ లాంటిది ఉంటుంది. దాన్ని తీసి టెస్టింగ్‌కి పంపిస్తాము. పంపించినప్పుడు దాంట్లో కొన్ని కణాలు అంటే డౌట్‌ఫుల్ కణాలొస్తాయి. సో, దీనివల్ల క్యాన్సర్ వస్తది అనుకుంటే దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, బయటపడిపోవచ్చు. సో, వీటిల్నేంటంటే మనం యూజువల్‌గా 30 ఇయర్స్ నుంచే అంతకుముందు 40+ చెప్పేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు అవసరాన్ని బట్టి అంటే వైట్ డిశ్చార్జ్ కొంతమందికి అవసరం అనిపిస్తే కొంచెం ఎర్లీగా కూడా చేస్తాం. బట్ 40+ తర్వాత సంవత్సరానికి ఒకసారి పాప్స్మియర్ అనేది చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు లేటెస్ట్‌గా కూడా వచ్చింది. పాప్స్మియర్‌లోనే ఎల్‌బీసీ అని లిక్విడ్ బేస్ సైటాలజీ అని ఒక బ్రష్ లాంటిది ఉంటుంది. దాంతోటి వాటర్ లాంటిది తీసి దాంట్లో టెస్ట్ చేస్తాం. ఎంత సో, కాస్ట్ కొంచెం హై. ఉంటదండి ఇది టెస్ట్ మామూలుగా? ఎంతండి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఫ్రీనే ఉంది. ఓహ్! గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో హాస్పిటల్‌లో ఫ్రీ. ఇది ఉంది ఫ్రీ. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫ్రీ ఉంది. చాలా మందికి తెలీదు ఈ విషయం. తెలీదు. హ్మ్. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా లో కాస్ట్‌లో చేస్తాయి. నేనొక క్యాన్సర్ దానికి అదేంటి పని చేస్తాను. స్వస్థవ క్యాన్సర్ అని. దానికి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో, మనము చాలా అది ఫ్రీగా చేస్తున్నాం. క్యాంప్స్ పెట్టి ఫ్రీగా చేస్తాము. అలాగే కొన్ని దగ్గరలో రెగ్యులర్‌గా చేస్తుంటాము. ఒక ఆఫీస్‌లో. అలా కాకుండా బయట కూడా ఎంత ఎక్కువ ఉండదండి. 1500 కంటే ఎక్కువ ఉండదు. ఓకే. దాంట్లో కొంచెం హయ్యర్ ఎండ్ ఎళ్ళడం అంటే 2000 మాక్సిమం 2500. సో, బట్ దాని బెనిఫిట్ అనేది మనం అసలు మాటల్లో చెప్పలేం. అంటే మనకి ఎర్లీగానే తెలిసిపోద్ది క్యాన్సరు. అప్పుడు దానికి సంబంధించిన వేరే వైద్యం ఉంటుంది. అది చేసుకుంటే బయటపడిపోతాం. అంటే ఇది ఎలా గుర్తించొచ్చండి? అంటే తనకు ఆ అండాశయ క్యాన్సర్ రాబోతుంది. గర్భసంచి క్యాన్సర్ ఇది. గర్భసంచి ఆ నీటిలో దానికి సంబంధించిన నమూనాలు దొరుకుతాయి మనకి. ఆ అంతేనా? నీరు లేకపోతే వాళ్ళకేమన్నా ఫిజికల్‌గా కొన్ని అది సింప్టమ్స్? ఎప్పటికంటే ఇది స్క్రీనింగ్. హ్మ్. సింప్టమ్స్ ఎప్పుడొస్తాయి వాళ్ళకి స్టేజ్ 1 దాటిపోయిన తర్వాత వస్తున్నాయి. ఒకవేళ వస్తే ఎట్లాంటి వాటికి సింప్టమ్స్ వస్తాయి? ట్రీట్మెంట్ అవి తెలుపవ్వడము, ఎరుపవ్వడము, వాసన రావడము, హ్మ్. భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ రావడము, హ్మ్. అది ఒక మనిషి గూడా వెయిట్ తగ్గిపోవడము, అదొకలాంటిగా తినేస్తూ ఉంటుంది మనిషిని. ఈ స్క్రీనింగ్‌కి ఏంటి అంటే అర్థము, మనకి లేట్‌గా వచ్చే క్యాన్సర్‌లు కనుక్కోవడమే స్క్రీనింగ్. ఓహ్! ఈ ఎన్ని సంవత్సరాల్లో వచ్చే క్యాన్సర్‌ను డిటెక్ట్ జేయొచ్చండి? అర్లీగా. ఇప్పుడు మనకి మామూలుగా పేషెంట్‌గా రావడానికి హ్మ్. నాకు స్టేజ్ 2, హ్మ్. స్టేజ్ 2A అలాంటి పేషెంట్స్ ఒస్తారు. కానీ మనము సీఐఎన్ అంటే ఇన్ సిటు లోపల కణాల్లో ఇంకా స్టార్ట్ అవుతున్నప్పుడే నేను పాప్స్మియర్ ద్వారా కనుక్కోగలను. ఓకే. అంటే మనకి ఇంక 2, 3 ఏళ్లలో క్యాన్సర్ ఒస్తది అనేది మనకి ఇప్పుడే తెలిసిపోతది. అలా తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ముందే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో, క్యాన్సర్‌ని పూర్తిగా మనం ఇక్కడే నివారించొచ్చు. ఓకే. అందుకని ప్రతి మహిళని 40+ వాళ్ళని మేము బ్రతిమాలుకుంటాం. కౌన్సెలింగ్ ప్రోగ్రామ్స్ ఇదే. హ్మ్. పాప్స్మియర్ చేసుకోండి, హ్మ్. పాప్స్మియర్ చేసుకోండి. ఎందుకంటే హ్మ్. అన్ని క్యాన్సర్‌లకి ఈ ఫెసిలిటీ లేదు. హ్మ్. ఈ క్యాన్సర్ సర్విక్స్‌కుంది. మరి దాన్ని ఎందుకు యుటిలైజ్ చేసుకోరు? అండాశయం క్యాన్సర్‌కి లేదు అలాంటి హ్మ్. ఫెసిలిటీ. అలాగే గర్భసంచి పైన బాడీ క్యాన్సర్‌కి లేదు. అలాంటివి లేని వాటికి మనం ఎలా చేయలేం. ఉన్న వాటిని యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! అలాగే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్‌కి స్క్రీనింగ్ ఏంటి మ్యామోగ్రామ్ అని ఒకటుంది.
అలాగే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వీటిల్లో రకరకాలు. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎలా చేసుకోవాలండి సెల్ఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్? ఎగ్జామినేషన్ వీళ్ళకి నేర్పిస్తామన్నమాట. 20 ఏళ్ల నుంచి మొదలెట్టేసుకుంటే నేర్చుకుంటారు. ఓకే. బ్రెస్ట్ని నెలలో ఒక డేట్ పెట్టుకోవాలి. లైక్ నాకు పీరియడ్ అయిపోయిన తర్వాత 10th ఇది పెట్టుకోండి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎలాగ వాళ్ళని బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలో నేర్పిస్తాం. అండ్ అంటే వాళ్ళకి వాళ్ళే అద్దం ముందు నిలబడి చేసుకోవచ్చు బ్రెస్ట్ని. డిఫరెంట్ ఏరియాస్ని టచ్ చేసుకుంటే గడ్డలు లాంటివి తగులుతాయి, లేకపోతే ద్రవాలు లాంటివి కారుతుంటాయి, లేకపోతే కలర్ మారడము, లేకపోతే సైజు పెరగడం, ఇలాంటివి చెప్తాం వాళ్ళకి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ BSI అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, BSE అంటాం దాన్ని. అది ఎవ్రీ మంత్ టైంకి చేసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్స్, అలాగే మెనోపాజ్ రీచ్ అయిన వాళ్ళు కూడా చేసుకోవాలి. దానివల్ల ఏంటి అని అంటే చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే 40+ వాళ్ళు ఈ క్యాన్సర్ వస్తుందా అని తెలుసుకోవడానికి మ్యామోగ్రామ్ అని ఒకటి చేసుకుంటారు. దాంట్లో కూడా వెరీ ఎర్లీ అంటే చాలా లో క్యాన్సర్స్ అంటే నాకు ఇంకో 2-3 ఏళ్లలో హై క్యాన్సర్ వస్తుంది అని ఆమెకి ఏమన్నా ఉందనుకోండి, అది ముందే తెలిసిపోతుంది. సో వాటికి కూడా వెంటనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ మామోగ్రామ్ టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ మ్యామోగ్రామ్ గవర్నమెంట్లో ఉంది. ఓకే. అట్లానే ఇప్పుడు మాలాంటి వాళ్ళం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఫ్రీగానే చేస్తున్నాము. కానీ రారు, భయానికి రారు. చేయించుకోవాలంటే ఎంత ఉండొచ్చు అండి? అది ఒక 2000 to 3000 సేమ్ అంతే కాస్ట్, అంతే, ఎక్కువేం ఉండదు. ఓకే. కానీ ఈ పెట్టిందే అందుకు గవర్నమెంట్ కూడా ఎందుకు పెడుతుంది, ఈ నిష్పత్తిని తగ్గిద్దాము, బ్రెస్ట్ క్యాన్సర్ నిష్పత్తిని తగ్గించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ వరల్డ్ వైడ్ ఫీమేల్స్లో. ఫస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. మరి మనం అంత హైగా ఉండే వాళ్ళని మనకి మంచిగా ఉన్నాయి కదా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, యూటిలైజ్ చేసుకోరు భయానికి. ఏమో మనం వెళ్తే క్యాన్సర్ అని చెప్తారేమో, సిగ్గు, ఇంట్లో టైం ఉండదు, పిల్లలతోటే సరిపోతుంది, మాకేం ప్రాబ్లం లేదు, ఇలాంటి అపోహలు. మేము హెల్తీగా ఉన్నాం కదా మాకెందుకు వస్తుంది అని అనుకుంటుంటారు. తర్వాత పిల్లలు మనకి టైం లేదు, పెళ్ళిళ్ళు, మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలు ఇట్లా అనుకుంటూ ఉంటారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మో ఏమైనా చెప్పేస్తుందేమో, ఆమె నాకేమైనా క్యాన్సర్ ఉందని చెప్తుందేమో, ఇట్లాంటి భయాలతోటి మంచి బ్రహ్మాండమైన గోల్డ్ స్టాండర్డ్స్ ఉంటాయి మనకి, అవి ఎవరు ఫాలో అవ్వట్లేదు. అందుకనే మేము సమాజంలోకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. మేము వెళ్ళి ఒక్కొక్క ఏరియాలో, రూరల్ ఏరియాస్, ఎందుకంటే ట్రైబల్స్ వాళ్ళకి అసలు అవగాహన కూడా ఉండదు, అట్లాంటి ఏరియాస్లోకి వెళ్ళి ఒక 600 మంది 700 మందిని పూలప్ చేసి వాళ్ళందరికీ ఇవన్నీ చేస్తున్నాం, మ్యామోగ్రామ్లు, పాప్స్మియర్స్. ఓకే, గ్రేట్ అండి. తర్వాత ఈ మధ్య ఇంకో కామన్ సమస్య, ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది చాలా కొంతమందిలో అబ్నార్మల్గా ఉంది అని చెప్తుంటారు. అసలు ఏంటి దాన్ని రీజన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి? వెజనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం వీటిల్ని. యూజువల్గా రెగ్యులర్గా సెక్షువల్ ఇది ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవి హస్బెండ్ నుంచి రావచ్చు, వీళ్ళ దగ్గర ఇమ్యూనిటీ లోపం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్. ఇప్పుడు మనకి కాఫ్ కోల్డ్ ఎలాగొస్తాయి, అప్పుడప్పుడు జ్వరాలు అనేది ఎంత ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి వస్తాయి కదా, అలాగే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి మ్యారీడ్ ఉమెన్ అట్లా. కాకపోతే వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేసుకుంటే అవి ఎక్కువ కాకుండా ఉంటాయి. దాన్నే వెజనల్ హైజీన్ లేకపోతే పర్సనల్ హైజీన్, మెన్స్ట్రువల్ హైజీన్ అని మనం చెప్తూ ఉంటాం. మెన్స్ట్రువేషన్ అంటే పీరియడ్స్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నిసార్లు ప్యాడ్ మార్చుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించామనుకోండి ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. అలాగే హస్బెండ్కి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆయనకి చెప్తాం ముందు, ఆయనకి షుగర్ ఉన్నా, లేదు యూరిన్లో మంట ఉన్నా, అలాంటప్పుడు చెప్తాం. క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటే అతని వల్ల ఈవిడికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెజనల్ ఇన్ఫెక్షన్స్ కామన్ అందుకని. బట్ వీటికి చిన్న ట్రీట్మెంట్సే, పెద్దగా హడావిడి ఏమి ఉండదు, చిన్న చిన్న మందులు ఇచ్చేస్తే తగ్గిపోతుంది. కాకపోతే ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళని కొంచెం గట్టిగా మానిటర్ చేస్తాం. ఆ ఫ్రీక్వెంట్గా వచ్చి అవన్నీ క్యాన్సర్స్ టర్న్ అవుతాయి. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తే అవి క్యాన్సర్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంటే అన్నీ కాదు, కొంచెం ఒక 1-2% జాగ్రత్తలు ముందు నుంచే చెప్తాం. ఈ డిశ్చార్జ్ కూడా అండి, చాలామందిలో పీరియడ్స్ టైంలో చాలామందికి విపరీతమైన డిశ్చార్జ్ అవుతుంటుందండి. సో దానికి ఏంటంటారు రీజన్స్? పీరియడ్ ముందు రావడం అనేది కామన్, అది మంచిది, హెల్దీ సైన్. ఓకే. ప్రతి వైట్ డిశ్చార్జ్ని మనము ఇన్ఫెక్షన్గా తీసుకోకూడదు. హెల్దీ వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి, కాకపోతే కొంతమందికి ఎక్కువ వస్తుంటాయి. బట్ వాటి వల్ల ఎటువంటి టెన్షను లేదు. జస్ట్ లైక్ ద్రవాలు, ఇప్పుడు మనకి ముక్కులోంచి ద్రవాలు ఎట్లా వస్తుంటాయో చెవులోంచి, అలాంటిదే వెజనల్ ద్రవాలు అవి. వాటి వల్ల అందరికీ హార్మ్ఫుల్ ఉండవు. ఎప్పుడైతే అవి వాసనతో కూడి, దురదలతో కూడి, లేకపోతే వాళ్ళకి బ్లడ్ రావడము, అది ఎంత పొక్కులు రావడం అలాంటివి ఉంటేనే బాధపడాలి. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ని మనము అది హెల్దీ వైట్ డిశ్చార్జ్, దాన్ని పెథాలజికల్ అనుకోకూడదు, అంటే వ్యాధిగా అనుకోక్కర్లేదు. ఒకటండి, ఈ మధ్య ప్రీ మొనోపాజ్ కేసెస్ బాగా ఎక్కువైతున్నాయి, ఎందుకంటారు? అసలు అర్లీగా అయిపోతున్నారు, మెనోపాజ్ తొందరగా రీచ్ అయిపోతున్నారు. సేమ్ ప్రాబ్లమ్ మనకుండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెయిన్ రేడియేషన్.
ఈ మొబైల్స్లో వచ్చే రేడియేషన్ వల్ల అండాశయం పని చేయడానికి మొరాయిస్తుంది. పైన నుంచి హార్మోన్స్ అంటే ఏవైతే స్టిమ్యులేట్ చేయాలో బ్రెయిన్ నుంచి అవన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. సో తొందరగా వాళ్ళు మెనోపాజ్, ఒబేసిటీ మెయిన్ ఇంకొకటి కారణం. ఒబేసిటీ ఎక్కువ ఉంటే స్లోగా పీరియడ్స్ బంద్ అయిపోయి పీసీఓడి అయిపోయి తర్వాత వాళ్ళు తొందరగా ప్రిమెచ్యూర్ మెనోపాజ్కి వచ్చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా లైఫ్ స్టైలే మనది. మెయిన్ లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఈ మొనోపాజ్ స్టేజ్లో విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయంటారు, కరెక్టేనా? అవును. చాలా. మెనోపాజ్ అంటేనే మూడ్ స్వింగ్స్, అంటే అదొక సెకండ్ లైఫ్ లాగా అయిపోతుంది. విపరీతంగా వాళ్ళకి ఒక పట్ట చెమట పట్టడము, దాన్ని హాట్ ఫ్లాషెస్ అంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, సూసైడల్ టెండెన్సీస్ అంటారు, ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మెనోపాజల్ చేంజెస్ని మనము ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా, తర్వాత చిన్న చిన్న మందుల ద్వారా వాటిని మెయింటైన్ చేయొచ్చు. ఈ మగవాళ్ళలో కూడా ఇది ఉంటుందండి మెనోపాజ్ ఎస్, సింటమ్స్? 40+ తర్వాత వాటిని మెనోపాజ్ అంటాము. పీరియడ్ ఆగిపోవడమే కాదు, మెనోపాజల్ సిమ్టమ్స్. ఇక్కడ మెనోపాజ్ అంటే ఏంటి? మెన్ పాజ్ అంటే పీరియడ్ రావడం పాజ్ అయిపోయిందని. కానీ ఏవైతే హార్మోనల్ చేంజెస్ ఉన్నాయో మగవాళ్ళకు కూడా హార్మోన్స్ ఉంటాయి. పాతకాలంలో వానప్రస్థం అనేవాళ్ళం ఈ 40+ వాళ్ళని. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళకి ఒకలాంటి వైరాగ్యం వచ్చేస్తుంది, సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంటే వాళ్ళకు కూడా లిబిడో, సెక్స్ చేయాలని ఇంట్రెస్ట్, అలాగే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతాయి. అలాగే ఒబేసిటీ స్లోగా కొంచెం లావైపోవడం, పొట్ట రావడము అలాంటివి స్టార్ట్ అవుతాయి. తర్వాత ఒళ్ళంతా నొప్పులు అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మెనోపాజ్ మీన్ మేల్ వాళ్ళ లక్షణాలు ఇవి. సో వాటిల్లో కూడా మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి. వీళ్ళకి కూడా తొందరగా కోపం రావడము, అంటే అగ్రెసివ్గా అయిపోతూ ఉంటారు. సో ఆడవాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయి మెనోపాజల్ సిమ్టమ్స్. మగవాళ్ళలో కొంచెం వాళ్ళంత అగ్రెసివ్గా ఉండవు, కానీ వీళ్ళల్లో కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి, ముఖ్యంగా కొంచెం రూరల్ అండ్ పూర్ సెక్టార్లో. సో వీటికి అంటే అవగాహన కల్పించడానికి ఏం చేయాల్సి ఉంటుంది? మెయిన్ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. ఇది మెయిన్ హైజీన్ ప్రాసెస్. హైజీన్ సరిగ్గా ఉండక, అంటే వీళ్ళు సెక్స్ అయిన తర్వాత వెళ్ళి వాష్ చేసుకోవాలి, తర్వాత మంచి బట్టలే వేసుకోవాలి, ఇవన్నీ వీళ్ళకి తెలీదు. దానివల్ల వాళ్ళకి మనకి ఆ మెన్స్ట్రువల్ ఏదైతే మనం చెప్పామో హైజీను, అలాగే మగవాళ్ళలో కూడా హైజీన్ గురించి చెప్పాలి. అది లేకనే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వస్తూ ఉంటాయి. అది కూడా కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అది చాలా చాలా డేంజరస్. అంటే వేరే వేరే మహిళలతో కలవడము, వీళ్ళు మగవాళ్ళతో కలవడం, ఇవి చేసినప్పుడు ఏమంటే ఆ వైరస్లు, ఈ వైరస్ ఆ వైరస్ అన్నీ కలిసి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకని మనకు ఒక టైంలో హెచ్ఐవి అనేది విపరీతంగా ఉన్నింది. ఇప్పుడు లక్కీగా అది తగ్గుముఖం పట్టింది. ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ మహిళలకు సంబంధించి మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఈ పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య బాగైంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఈ క్లినిక్లు వచ్చేసాయి, ఐవీఎఫ్ సెంటర్స్. సో వాటివి మంచిది చెడ్డది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలండి? అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, మేమేం చెప్తామంటే ఎవరైతే కపుల్ దానికోసం వెళ్తున్నారో ఇన్ డీటెయిల్గా అడగాలి. వీళ్ళ ఆతృత, మనకు ముందు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయిపోవాలనుకుంటున్నారు, కానీ అది లీగల్లా కాదా, వాళ్ళకి అన్ని లీగాలిటీ ఉందా లేదా, సెంటర్ని గుర్తింపు ఉందా లేదా, వీళ్ళు మనకు అన్ని ముందే చెప్పాలి, కౌన్సిలింగ్ ప్రాపర్గా ఇవ్వాలి, ఎగ్ నాదేనా, స్పర్మ్ మాదేనా, మా హస్బెండ్ అనేది అన్నిటికీ ఎవిడెన్స్లు తీసుకోవాలి. వీళ్ళు ఫస్ట్ టైం దాని మీద స్పెండ్ చేయమని అడుగుతున్నాం. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏదో ఒకటి అయిపోయినాయి అంటే ఇంకొకటి డిస్కౌంట్లు, తక్కువ డబ్బులు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. తక్కువ డబ్బులు ఉంటే అంటే మాకు పని అయిపోతే చాలు అనుకుంటున్నారు, కానీ తక్కువ డబ్బులు ఎప్పుడు పెడతారు? వీళ్ళు ప్రాపర్గా లేకపోతేనే కదా తక్కువ డబ్బులు పెట్టగలరు. అంటే లీగల్గా మెయింటైన్ చేసుకుంటూ అన్ని సర్టిఫికేట్స్ పెట్టి కరెక్ట్గా చేయగలిగితే మనం ఎట్లా చేయగలుగుతాము అని. అంటే తక్కువ చేస్తున్నారు అనగానే వెళ్ళడం కాదు, పర్వాలేదు, కొంతమంది మంచి దృక్పథంతో కూడా చేస్తున్నారేమో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ అడగండి. ఇప్పుడు మీకు గూగుల్ ఓపెన్ చేస్తే అన్నీ ఇచ్చేస్తాడు, ఎథికల్ కమిటీ అని ఉంటుంది, అవన్నీ ఓపెన్ చేయండి, చక్కగా చూసుకోండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. లేదంటే ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఈ ప్లేస్కి వెళ్తున్నాము, మీకు తెలిసిన ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారు. పాతకాలం నుంచి అది అలవాటు కదా, అది ఎవరైనా కావచ్చు, ఒక డాక్టర్ని వాళ్ళు ఒక ఆర్ఎంపీ అయినా కావచ్చు. సో ఇదండి, వాళ్ళైతే అబద్ధం చెప్పరు కదా, మీకు మంచి కోరే వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకుంటే ఐవీఎఫ్ ఎవరికి చెప్పుకోకూడదు, అట్లా అవసరం ఏముంది? ఐవీఎఫ్ చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడతారు, భయపడతారు, వాళ్ళు ఏమనుకుంటారని. అట్లా కాదు, మీరు ఓపెన్గా లీగల్గా చేసుకుంటేనే. తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ లాగా నీ బేబీ నాదా కాదా అనే సందిగ్ధంలో పడిపోతారు. ఈ మధ్య ఒకటి చూశారు మీరు కూడా, 3 ఏళ్ల పాపను ఒక తండ్రి హత్య చేశాడు.
ఎందుకంటే నాకు పుట్టలేదు అని. అదే కదా మరి ఇప్పుడేంటంటే నమ్మకాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది చాలా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ మనం ఎక్కువ చూస్తున్నాము ఈ వేరే వేరే అక్రమ సంబంధాలు ఇవన్నీ. వీటి వల్ల అందులో ఆల్రెడీ మనకేంటంటే ఒకలాంటి చెప్పాను కదా! మనం చూస్తే సోషల్ మీడియా మొత్తము వీటి మీదే క్రేజ్ ఎక్కువ. జనాలకి మంచి నచ్చదు. చెడు. ఇప్పుడు మీరు చూస్తే కూడా వీడియోస్ హెల్త్ గురించి చెప్పిన వీడియోస్ కంటే ఇలాంటి వీడియోస్‌కి చాలా క్రేజ్ వైరల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే చెడుని తొందరగా ఆకర్షిస్తుంది మనసు, బ్రెయిన్. సో, దానివల్లనే వీళ్ళకి అనుమానాలు. అంటే అది అక్కడ జరిగింది మనం అది చూసాము. దానికి రిలేటెడ్‌గా కొంచెం ఏదైనా జరిగితే ఓహ్! నా వైఫ్‌లో ఏదో లోపం ఉంది. ఆ బేబీ నాది కాదు. అంటే వాళ్ళు మానసికంగా వ ఒకలాంటి అలజడికి గురవుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి లేనిపోనివి వాళ్ళకి నేర్పిచ్చేస్తుందనమాట. అంటే ఈ ఇన్సిడెంటు, ఆ ఇన్సిడెంటు, సో, వీళ్ళని భర్తను మోసం చేసేది, అక్కడ భార్యను మోసం చేసేది. ఇవన్నీ కూడా వీళ్ళకి లేనిపోనివి అనుమానాలు. అరే! ఇదే జరిగింది కదా! అప్పుడు గూడా. ఓహ్! ఆ సినిమాలో కూడా మనం ఇదే చూసాం. అలాగా వాళ్ళు రిలేట్ చేసేసుకుంటున్నారు. ఇంకోటండి, ఈ మధ్య పెళ్ళైన ఆడవాళ్ళల్లో చాలామంది అనుకోకుండా చాలా వెయిట్ పెరిగిపోతున్నాము. అసలు మేము చాలా ఫుడ్ కూడా చాలా తక్కువ తింటున్నా గానీ ఎందుకో వెయిట్ మాత్రం కంట్రోల్ కావట్లేదు అని ఆ కంప్లెయింట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. ఎందుకంటారు అసలది? ఏం లేదండి. ఫుడ్డు కాదు. హ్మ్. హ్మ్. వీళ్ళేంటంటే మెయిన్ ఏంటంటే అట్లా చెప్తారు. కానీ మేము ఫుడ్ తక్కువ తింటాం. అట్లా హ్మ్. కానీ కాదు. ఫుడ్ తక్కువ తింటే ఎలా లావవుతారు? ప్రాపర్ ఫుడ్ తినరు. నేను చెప్పేదేంటంటే టైంకి తినరు. ఆ టైంకి తినక తిన్నది కాస్త ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోతది. మీరు టైంకి తినండి. ప్రోటీన్ ఎక్కువ తినండి. ఫ్యాట్, కార్బోహైడ్రేట్ అంటే రైస్ వాళ్ళకి క్రేవింగ్ ఉంటుంది. ఇప్పుడుండే రైస్, అప్పుడుండే రైస్ ఎంత డిఫరెన్స్. ఇప్పుడంతా అవును. పాలిష్డ్ తింటున్నాం. అవును. మనం అలా తినకూడదు. పాలిష్డ్ రైస్ తినకూడదు. అది మార్చుకోండి. మార్చుకొని మెయిన్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అనేది జీరో. అసలిప్పుడు ఒకప్పుడు ఇంట్లో పని మనుషులు అన్ని అనేవాళ్ళు పనులు. ఎక్కడో అవును. ఇంట్లో అవును. అన్ని పనులైనా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అది కూడా లేదు కదా! పని మనుషులొస్తారు, అన్నీ చేసేస్తారు. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషిన్‌లు ఇవైపోయినాయి. సో, ఒక చెమట చుక్క కూడా కారకుండా బాడీ అంతా కూడా ఫ్యాట్‌ని అక్యుములేట్ చేసుకొని ఒబెసిటీ వస్తుంది. మెయిన్ ఇంకోటేంటి తిన్న వెంటనే నిద్రపోతారు. అండ్ ఎక్కడో 12 గంటల దాకా మొబైల్స్ చూస్తూ ఉంటారు. సో, దీనివల్ల బాడీ మొత్తము మెటబాలిజం మొత్తం మొత్తం మారిపోతుంది. మారిపోతుంది. మనం చేసే తప్పులే అది. హ్మ్. ఇంకోటండి, ఈ మధ్య సోషల్‌గా మనం జూస్తే, ఈ సెలబ్రిటీస్‌కి కాకపోతే ఆ లేడీస్ అందరికి ఒక కామన్ ప్రాబ్లమ్ ఒకటి బయటకి ఎక్కడైనా క్రౌడ్‌లోకెళ్ళినా మొన్న 'నిధి అగర్వాల్' జూసాం, నిన్న 'సమంత' జూసాము. వాళ్ళ మీద పడి రక్కేసి, గోకేసి వాళ్ళని ఏదో ఒక అదేదో ఒక జంతు ప్రవర్తనలో చాలామంది వాళ్ళ మీద పడిపోతున్నారు. అసలు ఈ సైకాలజీని ఎట్లా అర్థం జేసుకోవాలి? యాస్ ఎ గైనకాలజిస్ట్‌గా మీరు దీన్ని ఎట్లా ఏమని జెప్తారు? దీనికి రీజన్స్, దీనికి సొల్యూషన్స్ ఏమని జెప్తారు? ఇదంతా కూడా రాక్షసానందం అండి. సునకానందం. ఇప్పుడు మీరు చెప్పారు సెలబ్రిటీలు కాబట్టి బయటకొచ్చారండి. ప్రతి అమ్మాయి ఏ అమ్మాయికి ఏ వయసైనా చూడండి ఒక ప్రొటెక్షన్ ఉందా? లేదు. ఎక్కడికెళ్ళినా కూడా ఆడవాళ్ళు కనపడితే గుడికెళ్ళినా కూడా వదలట్లేదండి. మాకెన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి నేను కూడా ఎన్నో చూసాను. ఎప్పుడు చూసినా ఆ మనిషిని ఆడపిల్ల అనంగానే తాకుదామా అని ఒకలాంటి ఇది అంటే వాళ్ళేంటంటే సైకిక్ వాళ్ళందరూ. అంటే పర్వర్టెడ్ వాళ్ళు. వాళ్ళు మంచిగా ఉండి, అరే! నా ఇంట్లో ఒక తల్లుంది, నా చెల్లుంది, నా బిడ్డ, నా కూతుర్ని కూడా ఎవడైనా టచ్ చేస్తే ఇట్లా ఉంటుందని ఆలోచించేవాడైతే ఎవ్వరు చేయరండి. వీళ్ళందరికీ ఆలోచన ఉండదు. వాళ్ళ తల్లికొస్తే వచ్చినప్పుడు ఏమంటే గొడవలు అయిపోయి కొట్టేసి ఎదుటివాడిని చంపేయడానికి కూడా రెడీ అవుతారు. మరి అదే వాడు తీసుకొచ్చి మొన్న మనం ఒక ట్రైన్‌లో కూడా చూసాము. మీరు క్లిప్పింగ్స్ చూసుంటారు. అవును. ట్రైన్‌లో కూర్చొని చెయ్యి పెట్టి ఆ అమ్మాయిని టచ్ చేస్తున్నాడు. చిన్న పాప. అవును. చాలా చిన్న పాప 11 ఏళ్ళు. అంటే ఇప్పుడు ఇతనొక ఫాదరు. ఇతనికి ఇంట్లో వైఫ్ ఉండుంటుంది. పిల్లలు ఉండుంటారు కదా! అంతే. ఆడపిల్లలు లేకపోయినా ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు మరి నువ్వు టచ్ చేసేటప్పుడు నువ్వెందుకు అనుకోవటం లేదది? అంటే వీళ్ళందరూ ఒకలాంటి సైకలాజికల్ ఆనందం. అదొక సునకానందం అంటారు కదా! అదెళ్లి అరేయ్! నేను 'నిధి అగర్వాల్‌ని తగిలానురా, టచ్ చేశానురా' అంటే అబ్బా! వీడు హీరోరా అనుకుంటారు అని ఒకలాంటి వాళ్ళదేదో అనుకుంటున్నారు కానీ, ఇది నీ చెల్లి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఇవి జరిగుంటాయి. ఒక సినిమా హాల్‌కెళ్ళినప్పుడు, ఒక మార్కెట్‌కెళ్ళినప్పుడు, ఒక బట్టల షాప్‌కెళ్ళినప్పుడు, ఏ పబ్లిక్ ప్లేస్‌కెళ్ళినా ఆడవాళ్ళు సినిమాలలో. ఈవెన్ గుడులు గూడా వదలటం లేదు కదా! హ్మ్. గుడులు ఈవెన్ ఇప్పుడు మాలలేసుకుంటున్నారు స్వాములు. వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ భయము, దేవుడనే భయమా? లేదు మనం ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాము. మనం ఇలా చెయ్యకూడదు. మనకి రిఫ్లెక్ట్ అవుతది. మనం చేసింది మనకి ఇలాగే అవుతదని ఒక ఇది కూడా లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు 'నిధి అగర్వాల్' అయితేంటి, 'సమంత' ఎంత కుమిలిపోతుంటారండి. ఇలాగ ప్రతి మహిళ ఈవెన్ 40 ఏళ్ళోళ్ళకి, 50 ఏళ్ళోళ్ళకి కూడా ఈ పరిస్థితులు ఎన్నో చూసుంటారు. నేనైతే నా చిన్నతనం నుంచి
బస్సు ఎక్కాలంటే భయం, ఎవడొచ్చి ఎక్కడ టచ్ చేస్తాడని ఆ బాధ వర్ణనాతీతం ఉంటుంది. అలాంటివి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉంటాయి. ప్రతి అమ్మాయికి ఉంటుందండి. ఇక్కడ డబ్బు ఉంది, డబ్బు లేదు కాదు, ప్రతి మహిళ టార్గెటెడ్ ఇక్కడ. ప్రతి మహిళ ఇప్పుడు ఏజ్ కూడా లేకుండా చిన్నపిల్లని ఎవడైనా ఎత్తుకుంటుంటే వాడు ఏ ఉద్దేశంతో ఎత్తుకుంటున్నాడో అర్థం కావట్లేదు. పాతకాలంలో అయినా ఒక అలా అనుకునే వాళ్ళం కాదు, కానీ పాతకాలంలో కూడా ఉన్నాయి, కానీ అవి బయటకు వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు పెరిగిపోయినాయి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఈజీ అయిపోయింది. సెక్స్ అనేది ఇప్పుడు క్రేజ్. డబ్బు ఎలాగో ఫస్ట్ నుంచి క్రేజ్ ఉంది, ఇప్పుడు సెక్స్ అనేది క్రేజ్. అమ్మాయిని టచ్ చేయాలి, అమ్మాయిని ఏదో ఒకటి అనాలి అంటే ఆ దాంట్లో వీళ్ళకి ఒక ఆనందం వస్తుంది. కానీ వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు, వాళ్ళ అమ్మాయి ఎంత ఏడ్చి ఉంటుంది, అది వాళ్ళకి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు మానసికంగా కొంతమంది అయితే ఇంట్లోంచి బయటికి రాకుండా మేము కౌన్సిలింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేదమ్మా మీకు ఇట్లా కాదు, మీరు ఇట్లా కాదు, ధైర్యంగా ఎదుర్కోండి అని. ఇప్పుడు మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మన సినిమాల్లో కూడా చెప్తున్నాం. వాళ్ళకి చిన్నప్పుడు చెప్తాం. పెద్దవాళ్ళు ఎలా తప్పించుకుంటారండి? ఆమెకు సెలబ్రిటీ ఒక దానికి ఫంక్షన్కి వెళ్ళింది, ఏం అవసరము? మీరు వెళ్ళి ఆమెను టచ్ చేస్తే మీకు వచ్చేది ఏమి ఉండదు, కానీ ఆవిడ ఎంత నరకం అనుభవిస్తుంది. అలాగే ప్రతి మహిళ మనకి నచ్చని పనులు, నచ్చి టచ్ చేస్తే హస్బెండ్ తోటి హ్యాపీగా నచ్చని మనిషి టచ్ చేస్తే అదొక పురుగులు పాకినంత అసహ్యం, పాములు టచ్ చేస్తున్నంత అసహ్యం. ఎందుకు అలా చేస్తున్నారు? పర్వర్టెడ్ వీళ్ళంతా కూడా. పర్వర్షన్ ఎలా అంటే అదొక వెళ్ళి చెప్పుకోవాలా, మేము చూసావరా, మేము అది చేసామరా, ఇదే చేసంటే బరే నువ్వు సూపర్ రా అంటే వీళ్ళకి ఏదో ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అదే వాళ్ళు మీ భార్య వచ్చి అండి మార్కెట్కి వెళ్ళానండి వాడు ఇట్లా టచ్ చేశాడు అంటే నీకు ఎంత కుమిలిపోతావు నువ్వు. అయ్యో నా భార్యని ఎవడరా ఇట్లా టచ్ చేసిందని. నువ్వు చేతగా నువ్వు వెళ్ళి అందరితో కొట్లాడగలవా? కొంతమంది వెళ్ళి కొట్లాడతారు, కొంతమంది కొట్లాడలేరు. నేనేదో తప్పు చేశాను కాబట్టి ఈవిడికి ఇవి అయింది అనేది ఇంట్లో వాళ్ళు చెప్పాలి. పెంపకం ఇక్కడ ఎక్కడొస్తుందంటే తల్లినే ఫస్ట్ నుంచి నేర్పించుకుంటూ ఉండాలి, తండ్రిని నేర్పించుకుంటూ ఉండాలి. వద్దు నాన్న అలాంటి చేయకూడదు. మనం చూసారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చేసి, ఇప్పుడు మా కొడుకే ఉన్నాడు, నా కొడుకు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చేసి దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నీకు ఎట్లుంటుంది నాన్న అని మనం నేర్పించుకోవాలి. ఇప్పుడు ఇంకా కౌన్సిలింగ్ పార్ట్సే ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేసుకోవాలి, చిన్నప్పటి నుంచే. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్ మా అసోసియేషన్ ఉంది, ఓజీహెచ్ఎస్ అని, ఆబ్స్టిక్ గైనిక్ సొసైటీ హైదరాబాద్. సో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని ఈ కార్యక్రమాలు స్కూల్స్కి వెళ్తున్నాం. యాజ్ ఎ డాక్టర్స్ హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళము స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి ఇలాంటి చేయకూడదు మాడ్యూల్స్ ఒకటి ప్రిపేర్ చేసి వీటి వల్ల ఏంటి, అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు, అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారు, అబ్బాయిలకి ఎటువంటి శిక్షలు పడతాయి, సో పక్కన వాళ్ళు ఎలా హెల్ప్ చేయాలి అంటే, పక్కన వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా వాళ్ళని చేయరా 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 అంటుంటారు. అంటే వీడు డైరెక్ట్గా చేస్తున్నాడు, వీళ్ళు ఇండైరెక్ట్గా. సో వీళ్ళది తప్పే, వీళ్ళది తప్పే. ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అండి. సైకలాజికల్ ప్రాబ్లమ్ అండ్ క్రేజీనెస్, ఇమెచ్యూరిటీ. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చాక అరే మేము అప్పుడు ఎందుకు చేసామా అని మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, మేము చాలా తప్పు చేసామని. బట్ ఆ నిష్పత్తి తగ్గుతుందండి, అంటే రియలైజేషన్ తగ్గుతుంది. ఇప్పుడు అందరికీ ఏంటంటే జస్ట్ క్రేజీనెస్ అంతే. ఇప్పుడు మీరు యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఈ సమాజ సేవ చేస్తున్న భాగంగా మీరు చూసిన వరస్ట్ కేసు ఏదన్నా చెప్పగలరా? మీ మేము అనుభవంలో చూసిన మీ ఎక్స్పీరియన్స్లో ఉన్న ఒక వరస్ట్ కేసు. మేమేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు రేప్ కేసులు అవన్నీ వస్తుంటాయి. మేము వాటన్నిటికి ఎవిడెన్స్లు ఇవ్వడానికి కోర్టుకు కూడా వెళ్తుంటాము. తప్పదు, ఎందుకంటే మేమే వాళ్ళని ఫస్ట్ ట్రీట్ చేస్తుంటాము, లేకపోతే ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తాము వాళ్ళ దగ్గర. అవి చేసినప్పుడు నిన్న కూడా నేను ఒక పోలీస్ అకాడమీ గ్రూప్ 1 వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ దాని మీద వెళ్ళానండి లెక్చరర్ని. అక్కడ కూడా చెప్పాను, బికాజ్ మీరు ఆఫీసర్స్ మీరు ఇప్పటి నుంచే దీని మీద యాక్ట్ చేయాలని నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాను. నేను డ్యూటీలో ఉన్నప్పుడు 5 నెలల పాప, చిన్న పాప, 5 నెలలు, సంవత్సరాలు కాదు 5 నెలలు, 5 months బేబీకి విపరీతమైన బ్లీడింగ్తో వచ్చింది. ఏంటి ఇంత చిన్న పిల్లకి ఏం బ్లీడింగ్ ఉంటుంది, అది కూడా వెజనల్ బ్లీడింగ్ అని చూస్తే అసలు అక్కడ ఏ పార్ట్ లేదు. అంటే యూరిన్ పోసే పైపా, వెజైనానా, లేకపోతే ఇంత ఉంటుందండి, అంత పాప చిన్నది ఉంటుంది, వాళ్ళ పార్ట్స్ ఇంత ఉంటాయి. సొంతం బాబాయ్ రేప్ అటెంప్ట్, వాడి ఆర్గాన్ ఏంటి, ఆ చిన్న పాపకి వాడు ఎలా చేయగలిగాడు. సర్జరీ 7 hours పట్టిందండి అవన్నీ సెట్ చేయడానికి, బ్లీడింగ్ ఆపడానికి. ఎంత నరకం అండి ఆ పాపకి. ఫ్యూచర్ అంతా కూడా ఆ ఆర్గాన్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలీదు, ఎట్టుపోతాయో తెలీదు. అంటే అవన్నీ కూర్చోవాలి కదా. మళ్ళీ మీరు చూసుంటారు దిశ కేసులో రాడ్లు పెట్టడాలు, ఏం దారుణాలండి ఇవి. ఆడపిల్లలు చాలా మంది చనిపోయారు. ఆడపిల్లల్ని ఇంత దారుణంగా మానసికంగా ఎందుకు హింసించాలి? పోనీ మీకేమన్నా కక్షన, వాళ్ళు మీకేమన్నా నష్టం చేశారు? ఏముండదు, జస్ట్ మీ ఆనందం, పైశాచిక ఆనందం అంటాం వీటిని, మీ ఆనందం కోసం. తర్వాత ఇంకొకళ్ళని చూశాను, ఆ 80 ఏళ్ళ ముసలావిడని చూశాను. 80 ఏళ్ళ ముసలావిడ మీద అసలు మీ కోరికలు ఎలా కలుగుతాయి? 5 నెలల పాప మీద కోరికలు ఎలా వస్తాయి? అంటే మీరు కూడా రేపే. అంత ముసలావిడికి రేప్ అంటే అసలు తట్టుకోగలుగుతుందా బాడీ?
ఓల్డ్ లేడీ పాపం. వాళ్ళకి కూడా అంతే చిరిగిపోయి రక్తాలు గారుకుంటూ, రేపు మోషన్ ఎక్కడి నుంచి వస్తదో తెలీదు, యూరిన్ ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. ఏం కర్మండి లేడీస్‌గా పుట్టిన దానికి శిక్షలన్నమాట ఇవన్నీ. మంచి వాళ్ళున్నారు. మగవాళ్ళు చాలామంది సపోర్టివ్ ఉన్నారు ఆడవాళ్ళకి, కాదనటం లేదు. బట్ నిష్పత్తి ఎంత? 10 మందో, 20 మందో ఆలోచించేది. వాళ్ళు పోరాడుతున్నారు కూడా అగైనెస్ట్‌గా. కానీ మిగతా 90% ఇలాంటివే చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆవిడకి గూడా అంతే పాపం ఆ ఏజ్‌లో ఆమెకి వెంటిలేటర్ మీదెళ్ళి, ఆవిడకి అంత రక్తాలెక్కిచ్చి బతికిచ్చడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. హ్మ్. ఇయన్నీ కూడా ఏంటంటే మనసునంతా కలిచివేస్తాయి. ఎన్ని రోజులు పడతదో మాకు నిద్ర వాళ్ళకి శిక్ష రాకుండా. పడిందా అండి ఈ కేసుల్లో? పడతది. ఎన్ని రోజులకండి? హ్మ్. ఎప్పుడో కోర్ట్‌కి 2 ఏళ్ళకొకసారి వాయిదా, 4 ఏళ్ళకొకసారి వాడే అలా బతికేస్తూనే ఉన్నాడు. వాడెప్పుడో ముసలోడయిన తర్వాత పడితే ఏముంది? ఆన్ ద స్పాట్ నీకు ఎవిడెన్స్ దొరికితే ఆన్ ద స్పాట్ పడాలి. అప్పుడే మనకి రూల్స్, రెగ్యులేషన్స్, లా చాలా కఠినంగా ఉండాలి. మీకెప్పుడైనా బెదిరింపులు గానీ ఇట్లాంటివొచ్చాయా? లేదు. ఇట్లాంటి మా కేసెస్? వరకు రావు. మాకు అంటే అడుగుతారు గానీ, ఫేవర్ చేయమని. ఫేవర్ చేయమని అడుగుతారు గానీ, మాకు బెదిరింపులనేవి తక్కువ. ఎందుకంటే మా లెవెల్ కాకుండా వేరే లెవెల్‌కెళ్ళిపోతాయి. ఇది పోలీస్ లెవెల్స్ గానీ, లేతే జడ్జెస్ ఆ లెవెల్స్‌కెళ్తాయి. మాకు వచ్చినియి గానీ, అంత భయపడే అంత ఏమి రావు. బికాజ్ మేమేం పెద్దగా మార్చడానికి ఉండదు. ఉన్నదున్నట్టు రాసేస్తాము. అక్కడేమి మేము చెప్పం కదా! వీడే చేశాడు అనేది మా దగ్గర ఎవిడెన్స్ ఉండదు. ఆ అమ్మాయి ఏ కండిషన్‌లో వచ్చిందో రాస్తాం కాబట్టి, మమ్మల్ని పెద్దగా వాళ్ళు చేయలేరు. ప్రెషరైజ్ చేయలేరు. ఉన్నదున్నట్టు అంటే ఈ గాయాలతో వచ్చింది. ఈ డ్రెస్ మీదున్నాయి. దీని మీద 7 మరకలున్నాయి. ఇంతకరకే రాస్తాం. బట్ 7 మరకలు అతనివా కాదా అనేది మేము చెప్పం. ఒక రీసెంట్‌గా ఒక ఇంకోటి కలిసివేసిందేంటంటే కలకత్తాదండి. హ్మ్. డాక్టర్ అదే మన పల్మనాలజిస్ట్ డాక్టర్‌ని అమ్మాయిని రేప్ అదే చేసి అది కూడా అసలు వాళ్ళు మాది వాళ్ళు కూడా మెడికల్ స్టూడెంట్సే కదా! మెడికల్ స్టూడెంట్స్ అది మామూలుగా మేమైతే డిస్టర్బ్ అవ్వలేదు. హ్మ్. అందులో ఆ అమ్మాయి కాళ్ళు 2 ఇరిచేసి ఇంత అవునండి. దారుణంగా దిశ డ్యూటీ కదా! టైపు ఆ! జరిగింది. డ్యూటీ కదండీ చేసేది. అవును. నైట్ డ్యూటీ. ఆడవాళ్ళమా ఏం చేస్తున్నాము? మీకు అంత నష్టం ఏం చేస్తున్నాము? ఆ దిశని చంపినప్పుడు, మన దగ్గర ఒక పాపని చంపినప్పుడు, తర్వాత ఈ పాపని చంపినప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్. అసలు ఎట్లా అట్లాగా ఇప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పడం ఎలా ఎలా చెప్పాల్సొస్తుంది అంటే ఇదేదో రివెంజ్ లాగా ఇప్పుడు ఆడవాళ్ళు తయారయ్యారు అలాగా. అంటే అవును. వాళ్ళు మారకపోగా అవును. వాళ్ళని అది మారండి, మారండి, మారండి అని మేము కొట్టుకుంటుంటే అమ్మాయిలు తయారైపోయారు ఇప్పుడు అబ్బాయిల మీద రివర్స్‌లో. అబ్బాయిలని చంపుతున్నారు. అవును. ఏమి మీరు చేస్తే మేము చేయొద్దా అన్నట్లు ఇప్పుడు చంపేసేయాలు, హస్బెండ్‌ని చంపేయడాలు, సూట్ కేస్‌లో కుక్కేయడాలు, పిల్లల్ని చంపేస్తున్నారు. అవునండి. ఎందుకు ఇట్లా మనుషులు ఇంత ఇట్లాగా వైలెంట్ అయిపోయారు మారిపోతున్నారా? బాగా. ఎందుకు అంటే నాకేమనిపిస్తుంది అంటే మనకి ఎన్నో చెప్పారు. యుగాలు మారే కొద్దీ కొన్ని మార్పులొస్తాయి. ఇది లైఫ్ సైకిల్ అన్నట్లు. ఇప్పుడు కలికాలమేమో, కలికాలం ఇంతే ఉంటదా అన్నట్లు భయమేస్తుంది. ఇప్పుడు తల్లికి తల్లి మీద ఎటువంటి ప్రేమ లేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేదు. ఈజీగా చంపేసుకుంటున్నారు. తండ్రొచ్చి కొడుకుని చంపేస్తున్నాడు. కొడుకెళ్ళి తల్లిని చంపేస్తున్నాడు. భార్యలని చంపేసుకుంటున్నారు. మొన్న రీసెంట్‌గా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏదో అన్నం ఏదో చేయలేదో, లేకపోతే చద్దన్నం పెట్టిందో ఏదో చిన్న అట్లా గొడవకి వీడియో కొట్టి చూస్తే చంపేశాడు. వీడియో చూస్తే కర్రతోటి కర్రతో అట్లెట్లండి కొట్టి అసలు. చంపేశాడు. మనం మొత్తం ఎవరినైనా సీసీటీవీ యాహ్! మనం ఉంటుంది. ఏదైనా కొట్టాలంటే కరెక్ట్. ఆగుతాం కదా! ఎవరినైనా అవును. కొట్టాలంటే మనకి కూడా అయ్యో! దెబ్బ వాళ్ళ తగిలిద్దని. అమ్మకి తన మిసెస్‌కి మధ్య గొడవలొచ్చాయి. హ్మ్. ఆ గొడవల్లో తన మాట వినలేదనేసి పుట్టినింటి నుంచి తీసుకొచ్చి మరీ చంపేశాడు. సీసీటీవీలో అవును. కనిపిస్తుంది. అవును. ఎంత ఒక పెద్ద కర్ర తీసుకొని పటా 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 కొట్టేస్తున్నాడు. అంటే వీళ్ళకేంటంటే పోలీసులొస్తే ఏంటి, ఏదైతే ఏంటి అన్నట్లు. అంటే ఇంకో కొంతమంది నరికి తల తీసుకొని తల పోలీస్ తీసుకొని స్టేషన్‌లో చంపేసాం. పోలీస్ స్టేషన్ మొన్నైతే ఒక ఆమెని శవాన్నే యేసుకొని వచ్చేసాడు అవునవును. డైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా పోలీస్ పోలీస్ స్టేషన్‌కి. స్టేషన్‌కి. అవును. ఏమోనండి ప్రపంచం ఎటుపోతుందో అర్థం గావట్లేదు. దినదిన గండంలా అనిపిస్తుంది. ఒక గైనకాలజిస్ట్‌గా వుమెన్ హెల్త్‌కు తీసుకోవాల్సిన 3 మెయిన్ ప్రికాషన్స్ ఏమంటే ఏం చెప్తారండి మీరు జనరల్‌గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. థింక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఓకే. హెల్తీగా ఉంటేనే నీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అని చిన్నప్పుడంతా ఇంట్లో చదువుకోవడం, తర్వాత భర్త, పిల్లలు, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవే అనుకుంటున్నారు కానీ మీ హెల్త్ ఇంపార్టెంట్. మీరు సంవత్సరానికి ఒక్కసారైనా ఒక డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి ఎళ్ళండి. నేను హెల్తీగా ఉన్నానా లేదా అనేది కంపల్సరీగా చూసుకోండి. తర్వాత రెండోది వుమెన్ ఎంపవర్మెంట్ అనే దాని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం. చదవడం ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటేనే మీకు మీ ఫ్యామిలీ కూడా బావుంటుంది. బికాజ్ మీ వల్ల ఫ్యామిలీ నడుస్తుంది. సో, ప్రతి మహిళ యాస్ ఎ గైనకాలజిస్ట్ నా కోరిక ఏంటంటే మీరు చదువుకుంటే మీతో పాటు, మీ హెల్త్‌తో పాటు మీ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. అలాగే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నేను నిలబడగలను. నేను ఏదైనా చేయగలను అనేది. తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్లీజ్ మీరు వీటిల్ని
అంటే మగవాళ్ళు మనని ఏదో చేస్తున్నారని మనం ఇలా చెయ్యడము అనేది కాదు. ఇప్పుడు సిన్సియర్‌గా ఈ జనరేషన్ వాళ్ళకి. ఈ జనరేషన్‌లో ఈగోస్ వాడెంత డైవర్స్ తీసుకుంటాను అని అమ్మాయిలు చాలా ఈజీగా ఎళ్ళిపోతున్నారు. కాదు కదా! ఇది లైఫ్. ఇప్పుడు వేరే డైవర్స్ తీసుకుంటే మళ్ళీ వేరే వాడినైనా చేసుకోవాల్సిందే కదా! అవును. సో, అది కాకుండా కొంచెం నిదానించండి. కొంచెం ఇప్పుడు మీరు ఓపెన్ మైండ్‌తో ఉండండి. ఆలోచించండి. వాళ్ళేం చేస్తున్నారు, మనము అది చేస్తున్నాం కాదు. ఎక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. కొంచెం మనం కింద మీద ఎందుకు అయిపోతున్నాము. ఆ అగ్రెసివ్‌నెస్, ఆ ఈగోస్ అవన్నీ తగ్గించుకోండి. అండ్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మీరనుకుంటే ఎర్లీ మ్యారేజెస్, టైంకి పెళ్లి చేసుకోవడం, టైంకి పిల్లలు కనడము, ఈ ఫుడ్ గురించి జాగ్రత్తలు తీసుకోవడము, మంచి వ్యాయామం చేయడము, మెడిటేషన్ లాంటిది అలవాటు చేసుకోండి. స్ట్రెస్ బస్టర్స్. మెడిటేషన్ వల్ల ఏమవుతుంది అంటే మీలో మానసికంగా అలజడి తగ్గి మీరు కాన్ఫిడెంట్‌గా తయారవుతారు. అండ్ మీ ద్వారా పాజిటివ్ వైబ్స్ పక్కన వాళ్ళకి గూడా ఇయ్యగలుగుతారు. సో, ట్రై టు డూ మెడిటేషన్ 20 మినిట్స్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ అండి శ్రవంతి గారు. చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. విలువైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.